వెల్కమ్ టు మెడిటేషన్ మ్యాజిక్ అండ్ లైఫ్ పర్పస్ టీవీ టీమ్. ముందుగా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుందాం మాస్టర్స్. ధ్యాన ప్రచారం కోసమై అద్భుతమైన కార్యక్రమం మనకు అందిస్తూ వస్తున్న లైట్ వర్కర్స్ టీవీ మరియు మెడిటేషన్ మ్యాజిక్ టీంలకి వేల వేల ధన్యవాదాలు. ఈ 11 రోజుల సెషన్కి దేవి డాలస్ సీనియర్ మాస్టర్ గారు దేవి చక్క గారికి జరుగుతున్న ఇంకొక 11 రోజుల స్పిరిచువల్ పేరెంటింగ్ సెషన్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు రెండవ రోజు మాస్టర్స్ మేడం గారు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ పైనే ధ్యాన మాతృత్వం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. అది అందరూ చదివి తీరాల్సిన పుస్తకం. నిన్నటి రోజు దేవి గారు మనకి కాన్షియస్ పేరెంటింగ్ గురించి చెప్పారు. పిల్లలు మనం పెంచడం అనేది ఒక అద్భుతమైన కళ, చాలా కష్టమైన పని. కానీ ముందు దాన్ని మనం చేయాలంటే మన మీద మనం చాలా ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. కాన్షియస్ పేరెంటింగ్ అంటే మనం కంట్రోలింగ్ నుంచి కనెక్షన్ వైపుకి మరలాలి. అందుకోసం మనం చాలా 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 వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు మన ఇష్టాలు, మన కలలు నెరవేర్చడానికి కాదు వాళ్ళు ఈ లోకంలోకి వచ్చింది. వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. సో మనం వాటిని వాళ్ళు నెరవేర్చుకునేలా చేయాలి అంటే ముందు వాళ్ళతో మనం ఒక అద్భుతమైన కనెక్షన్‌ని కలిగి ఉండాలి. సో అది కలిగి ఉండాలంటే ముందు మన మీద మనం మనతో మనం కనెక్షన్ కలిగి ఉండాలి. సో ఈ ఆధ్యాత్మిక అద్భుతమైన ప్రయాణానికి మనం పెట్టుకోవాల్సిన పెట్టుబడి ఏంటంటే మన ఓపిక, మన సమయము. ఒకవేళ మనది తప్పు అని అనుకుంటే మనకి తెలిస్తే అది ఒప్పుకునే ధైర్యం కూడా మనకుండాలి. ఇది కాన్షియస్ పేరెంటింగ్ అని నిన్న దేవి గారు మనకి చెప్పారు మాస్టర్స్. అండ్ ఈరోజు మనలో ఉండే ఇన్నర్ చైల్డ్‌ని ఎలా పేరెంటింగ్ చేసుకోవాలని తెలుసుకోవడానికి దేవి గారిని ఆహ్వానించుకుందాము. దేవి గారు, వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. అండ్ సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనేక ప్రణామాలు చెప్పుకుంటూ ఈరోజు ఏకాదశ పేరెంటింగ్ సర్కిల్ 11 డేస్ పేరెంటింగ్ సర్కిల్‌లో రెండవ రోజుకి మీ అందరికీ స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నిన్న చెప్పుకున్నట్టుగా స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఏంటి? దాన్ని ఎలా అచీవ్ చేయాలి? అసలు కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి? అనే దాని గురించి నిన్నటి రోజు తెలుసుకున్నాము. ఈ రోజున మనం మరింత లోతుగా అసల మన కాన్షియస్ పేరెంటింగ్‌కి, ఇన్నర్ చైల్డ్‌కి ఉన్న ఆ సంబంధం ఏంటి? మన ఇన్నర్ చైల్డ్ వూండ్స్ మన కాన్షియస్ పేరెంటింగ్ అది జరగకుండా మనల్ని ఎలా అడ్డుకుంటున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే కాన్షియస్ పేరెంటింగ్ అంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఇంకొక చిన్న మాట చెప్తాను. ఏంటంటే మన పిల్లలు సూపర్ సక్సెస్‌ఫుల్‌గా చాలా అద్భుతంగా, ధైర్యవంతులుగా, ధీశాలులుగా ఓకే. స్టార్స్‌గా తయారు చేయడం స్పిరిచువల్ పేరెంటింగ్ కాదు. వాళ్ళు ఫెయిల్యూర్‌గా ఉన్నా, తప్పులు చేసినా, మనకు ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా ఏమాత్రం లేకపోయినా, డిజాస్టర్స్ చేస్తున్నా, అయినప్పటికీ మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని, మీ ఎరుకని కోల్పోకుండా ఉండడమే స్పిరిచువల్ పేరెంటింగ్. సో, ఆ అపోహలోంచి బయటికి రండి. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే స్టార్ మేకింగ్ కాదు. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మన పిల్లలున్నా కూడా వాళ్ళని అలాగే అంగీకరించి మన అభిప్రాయాలు, మన పిచ్చి, మన మూవీసు, మన ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళను వాళ్ళుగా అంగీకరిస్తూ చక్కగా సహాయం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉండడమే స్పిరిచువల్ పేరెంటింగ్. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే మీ పిల్లల మెడల్స్ ప్రదర్శన కాదు. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే వాళ్ళ ఎత్తు పల్లాల్లో మీరు ఒక చేయూతగా, ఒక అన్‌కండీషనల్ స్పేస్‌గా వాళ్ళ దగ్గర మీరు నిలబడడం. సో, కాన్షియస్ పేరెంటింగ్ అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మీ పిల్లలు గొప్ప గొప్ప అచీవ్‌మెంట్స్ చేయలేదనుకోండి, మీరు కాన్షియస్ పేరెంటింగ్ చేసినట్టు కాదా? ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యువర్ కిడ్స్ పెర్ఫార్మన్స్. మీ పిల్లల పెర్ఫార్మన్స్‌తో పని లేదు. కాన్షియస్ పేరెంటింగ్ అంటే మీ పెర్ఫార్మన్స్‌తో పని. మీరు ఎలా పేరెంటింగ్ చేస్తున్నారు? మీ పిల్లలు ఎలా అచీవ్ చేస్తున్నారు? మీ పిల్లలు ఏమేమి సాధించేసారనేది కాన్షియస్ పేరెంటింగ్ కాదు. వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరిస్తూ, వాళ్ళ యొక్క సారానికి కనెక్ట్ అవుతూ,
వాళ్ళ యొక్క తప్పుల్ని, ఒప్పుల్ని అంగీకరిస్తూ మీరు ఆ కనెక్షన్‌తో వాళ్ళకి సహాయం చేస్తూ, సరిచేస్తూ ఒక ఎన్‌లైటెన్డ్ స్పేస్‌లో మీరు ఉన్నారా లేదా? అన్నదే స్పిరిచ్యువల్ పేరెంటింగ్. సో, ఆ విషయాన్ని మనందరం బాగా అర్థం చేసుకోవాలి. మరి అది మొదటి రోజు మనం చెప్పుకున్న టాపిక్. మరి రెండవ రోజు ఏం చెప్పుకుంటున్నామంటే మన ఇన్నర్ చైల్డ్. హౌ టు రీపేరెంటింగ్ అవర్ ఇన్నర్ చైల్డ్. మన మన పిల్లల్ని పేరెంటింగ్ చేయడానికంటే ముందు సరిగ్గా వాళ్ళని పేరెంట్ చేయాలంటే మనం చేయాల్సిన పనేంటంటే, మన లోపల ఒక చిన్న పిల్ల ఉంది. ఒక చిన్న పిల్లాడున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు లోపల. సో, ఏం చేయాలి? మన పిల్లల ఏడుపు తగ్గించాలంటే ముందు మన లోపలున్న మన పిల్ల ఏడుపు, మన ఇన్నర్ చైల్డ్ ఏడుపుని ఆపాలి. వాళ్ళ యొక్క నీడ్‌ని మన పిల్లల అవసరాలు తెలుసుకోవాలంటే, మన లోపల ఉన్న చంటి బిడ్డ యొక్క అవసరాలు తెలుసుకోవాలి. అలా మన లోపల ఉన్న మన ఇన్నర్ చైల్డ్ యొక్క అవసరాలను తెలుసుకొని తీర్చుకోగలిగితేనే, మనం మన ఎదురుగుండా మనకు పుట్టిన పిల్లల యొక్క అవసరాలను తీర్చుకొని వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ప్రస్తుతానికి మనం ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ చైల్డ్. మనం మన లోపల ఉన్న పసిబిడ్డతో, ఆ చిన్న పాపతో, బాబుతో కనెక్ట్ అయ్యలేము. మన లోపల ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్‌తో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యలేమో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కనెక్ట్ విత్ యువర్ చైల్డ్. అండ్ ఇది మీ పేరెంటింగ్‌కి ఒక పెద్ద ఆబ్‌స్టికల్, ఒక అడ్డంకి అన్నమాట. సో, అందుకనే ఈరోజు ఈ ఇన్నర్ చైల్డ్ అనేది చాలా పెద్ద హ్యూజ్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ నేను దాన్ని సాధ్యమైనంత సింప్లిఫై చేసి, అర్థమయ్యేలాగా ఇంకా ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఈ పేరెంటింగ్ వూండ్స్ అనేవి, మన ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అనేవి ఇప్పుడు మన పేరెంటింగ్‌లో ఎలా అడ్డుపడుతున్నాయి, దీని గురించి నేను సవివరంగా, క్లుప్తంగా మరియు సవివరంగా చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాను. ఐ విల్ ట్రై. సో, బీ వెరీ అటెంటివ్ మై డియర్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది చేస్తూ, ఇది చేస్తూ, ఏదో చేస్తూ ఈ క్లాస్ వినకండి. చక్కగా కూర్చొని వినండి ఒక చోట. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి అసల? ఈ ఇన్నర్ చైల్డ్ వూండ్స్ మనల్ని ఎలా ఆపరేట్ చేస్తున్నాయి? మనం అనుకుంటాం మనం చాలా పెద్దోళ్ళం అయిపోయాము. అడల్ట్ అయిపోయాము. మనకన్నీ తెలుసు. మనకి ఫుల్ కంట్రోల్ ఉంది అనుకుంటాం. కానీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఒక సర్ప్రైజెస్ వచ్చినప్పుడు ఏమవుతామంటే మన అడల్ట్ సెల్ఫ్ అంతా కూడా పక్కకి తప్పుకొని మన ఇన్నర్ చైల్డ్ పనిచేస్తా ఉంటది మన జీవితంలో. మన లోపల ఆ గాయపడ్డ ఒక చిన్న బిడ్డ, ఏదైతే ఒక చిన్న పసి పాప, బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవగాహన లోపల నుంచే మనం అన్ని పనులు చేస్తా ఉంటామనమాట. అంతేగాని మన అడల్ట్ సెల్ఫ్ అక్కడ పనిచేయదు. ఇన్నర్ చైల్డ్ అనేది ఏంటంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. మీ అడల్ట్ సెల్ఫ్ చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అడల్ట్ సెల్ఫ్ చెప్తది ఏంటంటే, ఓకే. నేను బరువు పెరిగినట్టున్నాను. సో, ఈ కాడ్నించి నేను స్వీట్ కట్ చేస్తాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను, ఎక్సర్‌సైజ్ చేస్తాను అని మీ అడల్ట్ సెల్ఫ్ చెప్తది. ఓకేనా? ఇది మీరు మీ అడల్ట్ సెల్ఫ్ ఏం చెప్తుంది? స్వీట్ కటింగ్, ఎక్సర్‌సైజు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి చెప్పింది మీ అడల్ట్. కానీ మీ లోపల ఇన్నర్ చైల్డ్ ఏం చేస్తుంది? ఎక్సర్‌సైజ్ చేయకుండా పడుకుంటుంది. స్వీట్ తింటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు నిజంగా మీరెవరు? ఏది పని చేస్తుంది మీ లైఫ్‌లో? మీ అడల్ట్ సెల్ఫ్ పని చేస్తుందా? మీ ఇన్నర్ చైల్డ్ పని చేస్తుందా? అడల్ట్ సెల్ఫ్‌కి తెలుసు స్వీటులు తినకూడదని. కానీ ఎళ్లి స్వీటులు తింటున్నాం. అడల్ట్ సెల్ఫ్‌కి తెలుసు ఏంటని మనం ఎక్సర్‌సైజ్ చేయాలని. కానీ చేయట్లేదు. ఈ అడల్ట్ సెల్ఫ్‌కి తెలుసు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నాను. ఈ టైం తర్వాత నేను తినకూడదు అని. కానీ వెళ్లి తింటున్నాం. అంటే నిజంగా మనం మన అడల్ట్ సెల్ఫ్‌తో బతుకుతున్నామా? మన వూండెడ్ చైల్డ్‌తో బ్రతుకుతున్నామా? ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలి? ఎక్కడ మనం హీల్ చేసుకోవాలి? ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మీకు. నిజంగా మన అడల్ట్ సెల్ఫ్ అయితే మనకన్నీ తెలిసిపోతే మనం అనుకున్నయన్నీ చేసేయాలి కదా! మరి ఎందుకిన్ని అవరోధాలు పడుతున్నాయి? ఎందుకిన్ని బ్రేకులు పడుతున్నాయి మనం అనుకున్న దానికి? నిజంగా మనం ఆపరేట్ అవుతున్నది మన అడల్ట్ సెల్ఫ్‌తోనేనా? మన ఇన్నర్ చైల్డ్‌తోనా? మనకి తెలిసి ఎవరైనా ఒక మాటంటే అది వాళ్ళ అభిప్రాయం మనం పర్సనల్‌గా తీసుకోక్కర్లేదు అని మన అడల్ట్ సెల్ఫ్‌కి తెలుసు. మన ఎన్‌లైటెన్ మన ధ్యానం చేస్తున్న మన అడల్ట్ సెల్ఫ్‌కి తెలుసు. కానీ హర్ట్ అయిపోతూ ఉంటాం.
సో, ఇక్కడ అర్థం చేసుకోండి ఏంటంటే ఫ్రెండ్స్, మనం యాక్చువల్‌గా మన జీవితాన్ని ఒక అడల్ట్ సెల్ఫ్ లాగా మనం పైకి నటిస్తూ, అసలైన జీవితాన్ని జీవించేదేంటంటే, మన లోపల ఉన్న ఆ చిన్న బిడ్డగా ఉన్న, ఆ చిన్న పాపగా, బాబుగా ఉన్న మన ఇన్నర్ చైల్డ్ యొక్క అభిప్రాయం. ఆ ఇన్నర్ చైల్డ్ యొక్క పెర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, ఆ పెర్స్పెక్టివ్‌లో, ఆ అభిప్రాయాలతో, ఆ నమ్మకాలతో, ఆ గాయాలతోనే మనం ముందుకు నడుస్తూ ఉంటాము. మనం ఆపరేట్ అవుతూ ఉంటాము. కాబట్టే ఆ ఇన్నర్ చైల్డ్ యొక్క హీలింగ్ అనేది చాలా అవసరము. సో, మన లోపల ఉన్న ఈ డైనమిక్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. నా లోపల ఒక ఆథెంటిక్ సెల్ఫ్ ఉంది. ఆథెంటిక్ సెల్ఫ్ అంటే ఎవరు అంటే, నేను ఆత్మగా అయి ఉన్న నేను. అన్నీ తెలిసిన నేను. ఒక ఏది ఏ గాయాలు, ఏ లిమిటేషన్సు నన్ను అంటుకొని నా ఆత్మ స్థితిలో ఉన్న నేను ఉంది నా లోపల. ఇంకొకటేముంది? నా అడల్ట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నాకున్న అవగాహన, ఇప్పుడు నేను కట్టాల్సిన బిల్సు, నేను చేయాల్సిన జాబు, నా పనులు, నేను చేయాల్సిన నా పిల్లలకి చేయాల్సిన డ్యూటీలు, నేను చేయాల్సిన షాపింగు, నేను చేయాల్సిన ఫంక్షన్సు ఇవన్నీ ఉన్నది నా అడల్ట్ సెల్ఫ్‌లో. ఓకే. ఈ ఆథెంటిక్ సెల్ఫ్ ఉంది. అడల్ట్ సెల్ఫ్ ఉంది. దీంతో పాటు ఒక ఇన్నర్ చైల్డ్ ఉంది. ఈ 3 డైమెన్షన్స్ ఉన్నాయి మన లోపల. ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటి అంటే, ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క గాయపడిన ఒక తత్వం అన్నమాట. చంటి బిడ్డగా పాపగా ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కావచ్చు, ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కావచ్చు, 21 సంవత్సరాల వరకు వివిధ దశల్లో అందరికంటే ఎక్కువ చైల్డ్‌హుడ్ ఉంటదంట. ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవి కంటే కూడా పెద్ద చైల్డ్‌హుడ్ మనకే ఉంది. 21 సంవత్సరాల వరకు కూడా చైల్డ్‌హుడ్డే మనకి. 21 సంవత్సరాలు నిండిపోయిన తర్వాతే మనం అడల్ట్ అవుతాం. సో, 21 సంవత్సరాల ముందు వరకు అనేకానేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో మన అవసరాలు తీరక, మనకి గాయాలు తగిలి, మనం ఏర్పరుచుకున్న ఒక సంకుచితమైన ఒక గాయపడ్డ రక్షణ వ్యవస్థతో కూడిన మన ఒక సెల్ఫ్ ఉంటదనమాట. అది ఏంటంటే అది ఇన్నర్ చైల్డ్. ఓకే అండి. సో, మన లోపల ఇన్నర్ చైల్డ్ ఉంది. మన లోపలే అడల్ట్ సెల్ఫ్ ఉంది. మన లోపలే ఆథెంటిక్ సెల్ఫ్ కూడా ఉంది. సో, మనం పుట్టినప్పుడు మనలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉంటాయి. పసిపాపగా పుట్టినప్పుడు చూడండి, మనకి కోపం రాదు. ఒక పసిపాపకు కోపం రావడం చూసారా ఎప్పుడైనా మీరు? కోపం రాదు, విసుగు రాదు. ఎప్పుడూ చాలా ప్యూర్‌గా ఉంటారు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. చాలా ఎనర్జీ ఉంటది. చాలా ఎంతూసియాజం ఉంటది. ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటారు. ఏ కల్మషాలు ఉండవు. అంటే మనం పుట్టినప్పుడు ఈ చైల్డ్ సెల్ఫ్ ఏదైతే ఉందో, దానికి ఆథెంటిక్ సెల్ఫ్ యొక్క పూర్తి కనెక్షన్ ఉందన్నమాట. అంటే మన ఆత్మస్థితి యొక్క పూర్తి కనెక్షన్‌తో, పూర్తి స్వచ్ఛతతో, పూర్తి ఆ సారంతో ఉంటామన్నమాట మనం. కానీ, ఆ ఆథెంటిక్ సెల్ఫ్ యొక్క సారంతో ఉన్న ఈ పసి పాప ఎవరైతే ఉన్నారో, ఈ బేబీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆ సరి అయిన పేరెంటింగ్ అనేది జరగలేదు. ఎప్పుడైతే ఆ సరైన పేరెంటింగ్ జరగలేదో, వాళ్ళలో కొన్ని గాయాలు, కొన్ని వాయిడ్‌లు, కొన్ని శూన్యత్వాలు, కొన్ని లోపాలు, కొన్ని ఎదురు దెబ్బలు ఇవన్నీ తగిలి, తగిలి, తగిలి గాయపడి, ఈ ఆథెంటిక్ సెల్ఫ్ నుంచి, ఆత్మస్థితి నుంచి విడివడి ఓకేనా? ఆ! దాని యొక్క సొంత నమ్మకాలతో, పరిమితులతో ఒక సెల్ఫ్ ఏర్పడుతుందనమాట. ఆ పరిమితులు, నమ్మకాలు, గాయాల నుంచి నేర్చుకుని ఎదిగిన ఒక అడల్ట్ సెల్ఫ్. ఇప్పుడు మనకేమైంది ఆథెంటిక్ సెల్ఫ్‌తో మన ఆత్మస్థితితో ఆ సారం తెగిపోయింది. తెగిపోయి ఇప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్, ఈ అడల్ట్ సెల్ఫ్ పైకేమో అడల్ట్ సెల్ఫ్‌లా కనిపిస్తా ఉంటాము. అడల్ట్ సెల్ఫ్‌లా బిహేవ్ చేస్తా ఉంటాము. లోపల నుంచి ఇన్నర్ చైల్డ్ మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుందనమాట. సో, అది మన లోపల పనిచేసే డైనమిక్స్. సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం పేరెంటింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ట్రిగ్గర్ అవుతా ఉంటాయి మనకి. ఆ ట్రిగ్గర్స్ నిజంగా పిల్లల వల్ల అవ్వట్లేదు. మన పిల్లల వల్ల అవ్వట్లేదు. మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ యొక్క గాయాల వల్ల అవుతున్నాయి. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం అసలు నాకు ఈ పిల్లలు చేసిన పని వల్ల ఎందుకు ఇంత కోపమొచ్చేస్తోంది?
మా ఒక పాపుంది. వాళ్ళ అమ్మగారు ఒక అమ్మగారు ఒక 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 కేస్ సినారియో చెప్తాను. ఒక అమ్మగారున్నారు. వాళ్ళకో పాపుంది. ఆ పాప ఎక్కడ ఏ ఏ మంచి చెప్పినా నేర్చుకోదు గానీ, ఏ బ్యాడ్ వర్డ్ ఎవరైనా ఒక చిన్న చెత్త మాట మంచి మాట కానిది ఎవరైనా మాట్లాడారనుకోండి, ఆ మాట వెంటనే పట్టుకుంటదనమాట. ఎవరైనా మంచిగా నమస్తే చెప్పారు. ఆహా! చాలా బాగున్నావమ్మా అని చెప్పారు. ఇవేమి నమస్తే, బాగున్నావమ్మా ఏం పట్టుకోదు. ఎవరో అని చెప్పి ఎక్కిరించారు. ఆ ఎక్కిరించడాన్ని పట్టుకుంటది. పట్టుకొని ఆ ఎక్కిరించడమే ప్రాక్టీస్ చేస్తా ఉంటది. సో, ఈ వీళ్ళ మదర్‌కి బీపీ వచ్చేస్తా ఉంటది ఆ అమ్మాయి బిహేవియర్ చూసి. అబ్బా! ఏది మంచిది నేర్చుకోదు. ఎన్ని చెత్తయి చూసి నేర్చుకుంటుంది. దీనివల్ల దీనికి ఎలా మాన్పించాలో, ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంటది ఈ మదర్‌కి, ఈ ఫాదర్‌కి. సో, ఇక్కడ మనకి పైకి కనిపించినప్పుడు 100 రీజన్‌లుంటాయి మనకి. ఆ ప్రాబ్లమ్ ఈస్ కిడ్. మా పిల్ల ఇలా చేయడం వల్ల నాకు ఫ్రస్ట్రేషనొస్తుంది. మా పిల్ల ఇలా నేర్చుకోవడం వల్ల నాకు విసుగొస్తుంది. నాకు కోపమొస్తుందని చెప్పడానికి చాలా లాజికల్ ఫ్రేమ్‌వర్క్ అక్కడుంటది. కానీ మీకొచ్చే కోపానికి కారణం మీ బిడ్డ, మీ బాబు ఏదైతే చేస్తున్నారో, మీ పాప ఏదైతే చేస్తున్నారో అది కాదు. ప్రాబ్లమ్ ఈస్ నాట్ దెమ్. ప్రాబ్లమ్ ఈస్ అస్. ప్రాబ్లమ్ ఈస్ యూ. అది అర్థం చేసుకోవడానికి చాలా కరేజ్ కావాలి. పైకి ఫ్రేమ్‌వర్క్ అంతా పిల్లల మీద ఉంది కదా! కానీ వాళ్ళు అలా చేయడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల నాకు ఎందుకు ఇలాంటి ఎమోషనొస్తుంది? నేను ఏం ఫీల్ అవుతున్నాను? నా లోపల ఈ ట్రిగ్గర్ యొక్క కారణం ఏంటి? అని మన లోపలికి మనం చూసుకున్నప్పుడు, నిజంగా మన లోపలికి మనం వెళ్ళినప్పుడు మనకేమర్థమవుతుందంటే మన లోపలున్న ఇన్నర్ చైల్డ్ యొక్క పెయిన్ మనం మన పిల్లల పట్ల ఎలా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. అంటే అర్థమేంటి? అక్కడ వాళ్ళు ఎక్కిరించిన బ్యాడ్ వర్డ్స్ నేర్చుకున్నా వదిలేయమనా? కాదు. వాళ్ళు వెక్కిరించడం, బ్యాడ్ వర్డ్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి చెయ్యాల్సిన వేలో హెల్ప్ ఆ కనెక్షన్‌తో కాకుండా ఒక ఫియర్‌తో, ఒక కంట్రోలింగ్‌తో, ఒక డామినేషన్‌తో, ఒక అప్‌సెట్‌తో మనం చేస్తున్నాం పేరెంటింగ్ అక్కడ. ఓకే. ఇక్కడ ఎందుకు ఈ డామినేషను, అప్‌సెట్టింగు, జడ్జిమెంటు వస్తున్నాయి మన పేరెంటింగ్‌లో? ఆ పాపకి నేర్పాల్సిన హెల్పు, చెయ్యాల్సిన తీసుకురావాల్సిన ఆ చేంజ్‌కి చెయ్యాల్సిన వర్క్ కాకుండా ఇవన్నీ వస్తున్నాయి. సో, ఇవన్నీ రావడానికి కారణం పాప అనుకుంటున్నాం మనం. కాదు. ఇవన్నీ రావడానికి కారణం మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ వూండ్. మీకింకొక కేస్ స్టడీ చెప్తాను. ఒక ఒక జరిగిన విషయం చెప్తాను. ఏంటంటే, ఒకసారి ఒక ఒక అబ్బాయి ఏం చేశారంటే, వాళ్ళ అబ్బాయిలిద్దరిని ఇద్దరు అబ్బాయిలాయనకి, ఆయనిద్దరిని బార్బర్ షాప్‌కి తీసుకెళ్లారు. కటింగ్‌కి తీసుకెళ్లారనమాట. సో, కటింగ్ తీసుకెళ్ళి ఆయన బయటేదో పనుంది, మీటింగుంది. సో, నేను బయట కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతా ఉంటాను. మీరు కటింగ్ చేయండి అని చెప్పారు. కటింగ్ చేయండి. మీకెలా కావాలో చేయించుకోండమ్మా అని చెప్పి ఆ పిల్లలకి చెప్పారు. ఆళ్ళు కొంచెం పెద్ద పిల్లలయ్యారు. సో, దే కెన్ టెల్ హౌ టు బి దేర్ హెయిర్ స్టైల్. సో, ఏమైందంటే ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో చెప్పారు. చెప్తే ఏమైంది, బయటకొచ్చేసరికి అందులో ఒక బాబు ఏం చేశాడంటే బాగా షార్ట్‌గా హెయిర్ కట్ చేయించుకున్నాడు. బాగా షార్ట్‌గా చేయించేసుకున్నాడు. ఆ షార్ట్ హెయిర్ కట్ చూడంగానే వాళ్ళ నాన్నకి చిర్రెత్తుకొచ్చిందనమాట. చాలా కోపమొచ్చేసింది. "అసలు బుద్ధుందా లేదా? ఏంటి ఆ హెయిర్ కటింగ్ అంత షార్ట్‌గా చేయించుకుంటావా? అసలెంత చిరాగ్గా ఉందో తెలుసా చూడ్డానికి. నీకా మాత్రం ఇంత ఎదిగావు, ఎంత హెయిర్ కట్, ఎంత షార్ట్ చేయించుకోవాలో తెలీదా?" అని చెప్పి మొత్తం చాలా ట్రిగ్గర్ అయిపోయాడాయన. చాలా ట్రిగ్గర్ అయిపోయి తిట్టడం, అరవడం మొదలెట్టాడు ఆ పిల్లోడి మీద. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? పైకి ఫ్రేమ్ వర్క్ ఎలా కనిపిస్తుంది? ఆ పిల్లోడు ఎంత హెయిర్ కటింగ్ చేయించుకోవాలో తెలిసినంత పెద్ద పిల్లోడే. అయినా సరే ఇలా చేసుకున్నాడు. అది అతని మీద అస్సలు సరిగ్గా నప్పలేదు. అందుకని నాకు కోపమొచ్చింది. సో, పైన ఫ్రేమ్ వర్క్ అంతా ఎలా ఉంది? ప్రాబ్లమ్ ఈస్ కిడ్. ఐ యామ్ వెరీ గుడ్. సో, ప్రాబ్లమ్ అంతా కిడ్‌తోనే ఉంది. ఐ యామ్ వెరీ గుడ్. సో, కాబట్టి నేను ఆడలా చేసాడు కాబట్టి, అది బాగోలేదు కాబట్టి నాకు కోపమొచ్చింది అని చెప్పి పైన ఫ్రేమ్ వర్క్ అంతా బావుంది కదా! కానీ, ఇప్పుడు అసలైన నిజంలోకి వెళ్తే తనని తాను ఎందుకని ఆ షార్ట్ హెయిర్ కట్ ఉందనుకోండి. అదేమన్నా పెద్ద పెద్ద విషయమా? జుట్టు మళ్ళీ పెరగదా? అండ్ ఎవరికి బావుండాలి? ఆ పిల్లోడే కదా చెప్పి చేయించుకున్నాడు. ఆ పిల్లోడికి బానే ఉంది కదా హెయిర్ కట్. మరి మనకెందుకు బాధ? ఎందుకంటే,
ఈ అబ్బాయి ఎవరైతే ఈ తండ్రి ఉన్నారో, ఆయన చైల్డ్‌హుడ్ వూండ్ ఏంటంటే, వాళ్ళు చిన్నప్పుడు ఆయన ఇన్నర్ చైల్డ్ వూండ్‌లోకెళ్ళి చూసుకున్నప్పుడు, ఆ కాన్షియస్ పేరెంటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు, అప్పుడు ఆయనకు అర్థమైందేంటంటే, వాళ్ళ చిన్నప్పుడు తనకి హెయిర్ కట్ షార్ట్‌గా ఉంటే నచ్చదు. కానీ ఆయన చిన్నప్పుడు ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి డబ్బులు సేవ్ చేయడం కోసం బాగా షార్ట్ హెయిర్ కట్ చేసేవారంట. ఆ షార్ట్ హెయిర్ కట్‌లో తనను తాను చూసుకున్నప్పుడల్లా చాలా కోపం. చెప్పలేరు. నాకు షార్ట్ హెయిర్ కట్ ఒద్దని. "ఏ నోరుమూయి ఏమక్కర్లేదు పెరిగిపోతది. మళ్ళీ బోలెడంత డబ్బులవుతాయి. మళ్ళీ మళ్ళీ కట్ చేయించడానికని" పెద్దోళ్ళు తిట్టారు. సో, నేను నాకు నచ్చినట్టుగా నేను ఉండలేకపోయాను. నాకు నేను నచ్చలేదు. నాకిలాంటిది వద్దు అని చెప్పాలనిపించింది. ఆ ఫీలింగు నే నన్ను చూడట్లేదు. నా నీడ్‌ని చూడట్లేదు. నా అభిప్రాయాన్ని చూడట్లేదు. యూ కాంట్ సీ మీ. యూ యూ డోంట్ సీ మీ హౌ ఐ ఫీల్ అనే ఒక పెయిన్ ఆహ్, ఆ తండ్రిలో ఉండిపోయింది. ఆ పెయిన్ వల్ల ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఈయనకైతే షార్ట్‌గా కట్ చేయించుకోవడం ఇష్టం లేదు. కానీ ఆ పిల్లోడికిష్టం. తనకిష్టం వచ్చినట్టు ఆయన కట్ చేయించుకున్నాడు. ఆ కటింగ్ కాదు అక్కడ ప్రాబ్లమ్. ఈయన రియాక్షన్స్‌కి, ఈయన తిట్టడానికి, అరవడానికి ఫ్రేమ్ వర్క్ అలా కనిపిస్తోంది. కానీ అసలైన సత్యాన్ని గనక అర్థం చేసుకుంటే లోపల ఈయనకి ఇన్నర్ చైల్డ్‌గా ఉన్నప్పుడు ఆ షార్ట్ హెయిర్ కట్ చేసినప్పుడు ఆ గాయం ఉండిపోయింది. ఆయనకిష్టం లేని హెయిర్ కట్ ఆయన మీద చెయ్యబడింది. అలాగే ఆయన బయటికెళ్ళాడు. అలాగే ఆయన అద్దంలో చూసుకున్నాడు. ఆ పెయిన్ అంతా ఆయనలో ఉండిపోయి, ఆ వూండ్ ఇప్పుడు పిల్లోడిని చూసినప్పుడు కదిలింది. సో, ఇందులో పిల్లోడి తప్పేమన్నా ఉందా అండి? ఏమీ లేదు. కానీ అరిచాడు, తిట్టాడు, జడ్జ్ చేసాడు. "చిచ్చి బాలేదు. ఎందుకిలా చేసావు? ఆ మాత్రం జ్ఞానం లేదా?" అన్నీ అన్నాడు. సో, ఈయన గాయం ఏం చేసింది ఆ పిల్లోడికి ఇంకొక గాయాన్ని అందించింది. సో, ఇదే మనం చేస్తున్నాము. ఎప్పుడైనా సరే ఆ పైకి ఫ్రేమ్ వర్క్ అంతా ఎలా కనిపిస్తదంటే మన తప్పేమీ లేదు. ఐ యామ్ పేరెంటింగ్. ఐ యామ్ సో రెస్పాన్సిబుల్. ఐ వాంట్ టు లుక్ హిమ్ గుడ్. నేను అతను బాగా కనిపించాలనుకుంటున్నాను. అందుకని అలా చేశాడని నేను తిట్టాను. అసలు నప్పలేదు వాడికి. నేను రెడీగా ఉన్నాను ఎన్ని సార్లైనా కావాలితే హెయిర్ కట్ చేయించడానికి. బాగా ఎర్న్ చేస్తున్నాను. అయినా సరే వాడలా చేయించుకున్నాడు. సో, ఈ ఈ ఈ ఇదంతా పైన మనకి కనిపిస్తోంది. కానీ లోపల ఉన్నదేంటంటే తన యొక్క సొంత గాయము. ఆ గాయం వల్ల ఈ ఎమోషన్స్ అన్నీ పిల్లల పట్ల వస్తున్నాయి. సో, మనం ఇలాంటి తప్పులు కోకొల్లలుగా చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని చేస్తామో అసల లెక్కే లేదు. కాబట్టి సరైన కాన్షియస్ పేరెంటింగ్ చెయ్యాలంటే, మన ఇన్నర్ చైల్డ్‌ని ముందుగా రీపేరెంట్ చేసుకోవాలి. మన ఇన్నర్ చైల్డ్‌ని తిరిగి పేరెంట్ చేసుకున్నప్పుడే, అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే, మన పిల్లల్ని సరిగ్గా పేరెంటింగ్ చేయగలము. మన గాయాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దము, రప్చర్ చేయము వాళ్ళ జీవితాలతో మనము. అందువల్ల మన ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి చెప్తాం. అసలు వాట్ ఈస్ ఇన్నర్ చైల్డ్? ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే అండి, మనతో మనకి ఉన్న ఒక రిలేషన్‌షిప్. మన పట్ల మనకున్న ఒక ప్రోగ్రామింగ్, ఒక అవగాహన, కొన్ని లిమిటేషన్స్, కొన్ని నమ్మకాలు ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయో తెలుసా? మన తల్లిదండ్రుల నుంచి. అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే, మన తల్లిదండ్రులతో చిన్నప్పుడు మనకున్న రిలేషన్. ఇప్పుడు మీ పిల్లలతో ఒకళ్ళని తిడతారు. తిట్టినప్పుడు ఏమవుతది? ఒక రకమైన నమ్మకాన్ని పేరెంట్స్ ఓకే. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఒక నమ్మకం ఒక బాబు ఏర్పరుచుకుంటారు. ఓకేనా? అలాగే ఏదో మార్కులొస్తాయి. మార్కులొచ్చినప్పుడు ఆ మార్కులు సరిపోవు. ఇదే మార్కులు ఇంకా చదవాలి గాని నీకు ట్యూషన్ పెట్టిచ్చాను, అది పెట్టిచ్చాను, ఇది పెట్టిచ్చానని చెప్తారు. చెప్పినప్పుడు అదేంటంటే నేను చేసేది సరిపోలేదు. ఐయామ్ నాట్ ఇనఫ్. ఐయామ్ నాట్ గుడ్. ఐయామ్ నాట్ ఇనఫ్. అంటే సరైన పేరెంటింగ్ లేకపోవడం వల్ల, ఆ పేరెంట్స్ యొక్క బిహేవియర్ వల్ల, ఆ పిల్లవాడికి, ఆ బాబుకి, పాపకి, ఆ బిడ్డకి, ఆ పేరెంట్స్‌కి మధ్య ఉన్న ఒక రిలేషన్‌షిప్ డైనమిక్స్ ఏవైతే ఉంటాయో, అదే రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ని మనం మనతో పెట్టుకుంటాము. సో, అబ్బా! మా వోడొక ముద్దండి. అస్సలు ఎంత చెప్పినా అర్థం కాదు వాడికి అని చెప్పి ఒక తల్లిదండ్రులకు ఒక అభిప్రాయం ఉందనుకోండి. ఆ బిడ్డ ఏం చేస్తాడంటే అదే అభిప్రాయాన్ని తన కోసం తను తీసుకుంటాడు. అదేమనుకుంటాడంటే నేనొక సొద్దు మొద్దుని. నాకసలు ఏమి నేర్చుకోవడం సరిగ్గా చేత కాదు.
సో, అది ఏ రిలేషన్ అయితే ఈ తల్లిదండ్రుల, పిల్లల మధ్య పనిచేస్తుందో, అదే రిలేషన్‌ని మనతో మనం ఏర్పరుచుకుంటాము. ఏ డైనమిక్స్ అయితే మన పెద్దవాళ్ళతో మనం ఎక్స్‌పీరియన్స్ చేసామో, అదే డైనమిక్స్‌ని మనం మనతో చేసుకుంటాము. అది ఇన్నర్ చైల్డ్. మన లోపల ఇంకొక డైనమిక్ ఉంటది. ఏంటో తెలుసండి? క్రిటికల్ పేరెంట్. మన లోపల ఇన్నర్ చైల్డ్ ఉంటారు. క్రిటికల్ పేరెంట్ ఉంటారు. ఈ క్రిటికల్ పేరెంట్ ఏంటంటే, మన పెద్దవాళ్ళు మనల్ని ఎలాగైతే తిట్టారో, ఎలాగైతే క్రిటిసైజ్ చేసుకున్నారో, మనం మనల్ని ఇప్పటికి అలాగే తిట్టుకుంటూ, అలాగే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం మన ఇన్నర్ చైల్డ్‌ని. మన పెద్దవాళ్ళు ఏ పదాలైతే యూజ్ చేసి మనల్ని తిట్టారో, మనల్ని మనం అదే పదాలు యూజ్ చేసి తిట్టుకుంటా ఉంటాం అన్నమాట. ఆ క్రిటికల్ పేరెంట్‌తో మన లోపల ఉన్న మన యొక్క ఇన్నర్ చైల్డ్‌ని ఎప్పుడు బోదర్ చేసుకుంటూ ఉంటాం. ఒక పెయిన్‌ఫుల్ రిలేషన్ ఉంది మన లోపల, మన హార్ట్ లోపల. మన ఇన్నర్ చైల్డ్‌కి, మన క్రిటికల్ పేరెంట్‌కి మధ్య. ఎందుకంటే మన పేరెంట్ యొక్క రిలేషన్‌షిప్పు ఎలా ఉందో మనతో, అదే రిలేషన్‌షిప్‌ని నా లోపల నాతో నేను క్యారీ చేస్తున్నాననమాట. అర్థమైందా మీకు? సో, అర్థమైతే థమ్స్ అప్ ఇవ్వండి. కొంతమంది నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అర్థమైందో లేదో చూద్దాం. ఓహ్! ఓకే. 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 సో, థాంక్ యూ. థాంక్ యూ. సో, ఏమవుతుందంటే ఇక్కడ ఆహ్, ఆ ఇన్నర్ చైల్డ్‌తో ఉన్న ఏదైతే ఆ క్రిటికల్ రిలేషన్‌షిప్, ఆ క్రిటికల్ పేరెంట్, ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఆహ్, అజ్ఞానంతో కూడిన ఆ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పటికీ మన హృదయంలో మనం మోస్తూ ఉన్నాము. అదే మన ఇన్నర్ చైల్డ్. మనం ఇప్పటికి దాన్ని తిడుతూ ఉంటామనమాట. అద్దంలో చూసుకున్నప్పుడల్లా మనల్ని మనం తిట్టుకుంటాం తెలుసా మీకు? మనం ఏదైనా చిన్న ఫెయిల్ అయ్యామనుకోండి, ఏదైనా సరిగ్గా చేయలేకపోయామనుకోండి తిట్టుకుంటా ఉంటాం. ఎవరు తిట్టుకునేది? మన లోపల మన పేరెంట్స్‌ని మనం క్రిటికల్ పేరెంట్ కింద మనం మోస్తా ఉంటామనమాట. ఆ పేరెంట్‌తో మన లోపల ఉన్న బిడ్డని మనం తిడతా ఉంటాం. సో, ఇక్కడ కాన్షియస్ పేరెంటింగ్ ఎంత ఛాలెంజింగ్ అంటే, మనం ఏదైతే అండర్‌గో అవుతూ వచ్చామో, ఆ అండర్‌గో అవుతున్న వచ్చిన ప్రతి దాన్ని బ్రేక్ చేసి, మనల్ని మనం పేరెంటింగ్ చేసుకొని, ఆ పిచ్చినంతా కూడా మళ్ళీ తిరిగి మన పిల్లలకి అందించకుండా, ఆ సరైన పేరెంటింగ్‌ని మన పిల్లలకివ్వాలి. థాట్ ఈస్ వాట్ కాన్షియస్ పేరెంటింగ్. సో, ఇక్కడ ఈ ఈ ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో, ఈ ఇన్నర్ చైల్డ్‌లో ఎన్నో ట్రామాస్ ఉంటాయన్నమాట. ఆ ట్రామాస్ అంటే గాయాలుంటాయి. ఆ గాయాలన్నీ కూడా మనకి పైకి సర్ఫేస్ మీదకి ఇప్పుడు వాటర్‌లో ఆయిలేసారనుకోండి అది ఇలా తేలుతది చూసారా? అలాగా పైకి తేలి వస్తా ఉంటాయన్నమాట మన లైఫ్‌లోకి. ఎప్పుడో జరిగిపోయిన గాయాలన్నీ సర్ఫేస్ మీదకొస్తా ఉంటాయి. సర్ఫేస్ మీదకొచ్చి ఒక హెల్ క్రియేట్ చేస్తా ఉంటాయి మన లైఫ్‌లో. మనతో మనకి ఏ రిలేషన్ అయితే ఉన్నదో మన చుట్టుపక్కలతో అదే మన తల్లిదండ్రులతో మన రిలేషన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన తల్లిదండ్రులతో మనకి ఏ రిలేషన్ ఉందో, అదే రిలేషన్ మనతో మనకుంటది. అదే రిలేషను మనతో మన చుట్టుపక్కల వాళ్ళకుంటది. చూసారా? ఈ ఎంత ఇంపార్టెంటో ఈ పేరెంటింగ్ అనేది. ఏ హెల్ అయితే మన తల్లిదండ్రులతో మనం క్రియేట్ చేసుకున్నామో, అదే హెల్ మనతో మనం క్రియేట్ చేసుకుంటున్నాము. అదే హెల్, అదే నరకం మనం మన చుట్టుపక్కల అందరితోనూ క్రియేట్ చేసుకుంటున్నాము. సో, ఈ విష వలయాన్ని బ్రేక్ చేసి, ఆ పూర్తి చైతన్యాన్ని, కాన్షియస్‌నెస్‌ని తీసుకురావాల్సిన సమయం ఇది. చాలా ఇంపార్టెంట్ ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది. సో, ఈ ట్రామాస్ ఏదన్నా కావచ్చు. ఎలాగా బికమ్ కాన్షియస్ అబౌట్ ఇన్నర్ చైల్డ్. ఈ ఇన్నర్ చైల్డ్‌ని గురించి మనం అవగాహన తెచ్చుకోవాలి. ఫీల్ అవ్వాలి. ఏం జరుగుతుంది నా లోపల? ఎవరి ఇన్నర్ చైల్డ్? మేబీ ట్రామా అంటే పెద్ద పెద్దయి అవ్వక్కర్లేదు. చూడండి ఒక హెయిర్ కట్ ఈస్ ఎ ట్రామా ఫర్ వన్ పర్సన్. అండ్ మనకి స్కూలుకి ఇష్టం లేదు. బలవంతం లాక్కుని తీసుకెళ్ళి ఆ స్కూలులో గెంటారు. అదొక ట్రామా. చాలా పెద్ద పెద్ద ట్రామాస్ ఉంటాయి. చిన్న చిన్న ట్రామాస్ ఉంటాయి. లక్షల లక్షల ట్రామాస్ ఉన్నాయి మనకి. అయన్నీ రేగుతా ఉంటాయి మన లోపల. అయన్నీ అరిపిస్తా ఉంటాయి మన పిల్లల మీద. సో, ఏం చేయాలంటే ముందు ఈ ట్రిగ్గర్ అయినప్పుడు ఏవైతే ఎమోషన్స్ మన పిల్లలున్నారు కదండీ! ఇప్పుడు మన పిల్లలేంటంటే మన లోపలున్న ఈ ఇన్నర్ చైల్డ్ వూండ్స్‌ని కెలికి బయటికి లాగడంలో పీహెచ్‌డీలు చేసినోళ్ళన్నమాట మన పిల్లలు. వాళ్ళు మాస్టర్స్, పీహెచ్‌డీలు అన్నీ చేసేసారు అందులో. సో, మన పిల్లల డ్యూటీ ఏంటంటే, మన లోపలున్న ఇన్నర్ చైల్డ్ వుండ్స్‌నన్నీ లాగి మనకు చూపించడం అన్నమాట ఇలా అద్దంలాగా. మనం చూడగలిగితే గనక అది గొప్ప హీలింగ్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా. చాలా గొప్ప హీలింగ్ చేసుకోగలుగుతాం మనం.
మనం చూడలేకపోయామనుకోండి, మన కాన్షియస్ పేరెంట్ కాదనుకోండి, మళ్ళీ అదంతా పెద్ద హెల్ప్ చేసి పాపం మన పిల్లల్ని మనం బోదర్ చేస్తా ఉంటాం అన్నమాట. సో, ఈ ఏం చేయాలి మనం? ఆ ఆపర్చునిటీని పట్టుకోవాలి కాన్షియస్ పేరెంటింగ్‌తో. పట్టుకొని నా లోపల జరుగుతున్న ఈ ఎమోషనల్ టర్బులెన్స్ ఏదైతే ఉందో, అది ఎక్కడి నుంచొస్తుంది? నా లోపలికి నేను తిరిగి చూసుకోవాలి. ఏంటి ఇది అని చెప్పేసనమాట. చూద్దాం ఇదేంటంటే బికమ్ కాన్షియస్ అబౌట్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ యూజ్ ట్రిగ్గర్స్ యాస్ గైడ్. ఫస్టు అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. బికమ్ కాన్షియస్ అబౌట్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఓకే. మనతో మనం మాట్లాడుకునే భాష లోపల మనతో మనం మాట్లాడుకునే ఒక భాష ఉంటది చూసారా? దాన్ని వినాలి. మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? కంపాషనేట్‌గా మాట్లాడుకుంటున్నామా? మనల్ని మనం తిట్టుకుంటున్నామా? జడ్జ్ చేసుకుంటున్నామా? చిరాకు పడుతున్నామా? ఎలా మనం మనల్ని మనం ట్రీట్ చేసుకుంటున్నాం? ఆ డైనామిక్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఆ డైనామిక్స్‌ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న గాయం ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడు, ఈ ట్రిగ్గర్స్ అనేవి ఏవైతే ఉంటాయో, పిల్లలు పుల్ చేస్తారో, వాళ్ళు చేసిన పనులకి మనం చిర్రెత్తుకుంటామో, అప్పుడు మనం ఆ ట్రిగ్గర్‌ని పట్టుకోవాలి. పట్టుకొని ఓకే. నేనెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను? ఈ రియాక్షను నా లోపల ఉన్న ఏ గాయం నుంచి వస్తోంది? అని చెప్పి వి హావ్ టు టర్న్ ఇన్‌సైడ్. లోపలికి వెళ్లి చూసుకోవాలనమాట. హ్మ్. ఓకే. ఈ ట్రామా అనేది ఏం జరుగుతుందంటే అండి, మన చిన్నప్పుడు ఇక్కడ భలే చెప్తారు చూడు. ట్రామా విల్ లీవ్ ఏ ఇంప్రింట్ ఇన్ యువర్ నర్వల్ సిస్టమ్ దట్ లీడ్ యూ టు డెవలప్ ఎ సర్టెన్ ప్యాటర్న్స్ అండ్ బిహేవియర్స్ టు ఫీల్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే ఎప్పుడైతే ఈ గాయాలు తగులుతాయో మనకి, ఆ గాయాలు తగిలినప్పుడు చిన్నప్పుడు మన ఇన్నర్ చైల్డ్‌లో ఉన్నవి ఎలా తెలుసుకుంది? అదే చెప్తున్నాను మాస్టర్స్. ఓకే. సో, మన ఈ గాయాలు ఎప్పుడైతే తగులుతాయో, ఈ గాయాలు తగిలినప్పుడు, ఆ గాయాలు మన నర్వల్ సిస్టమ్‌లో, మన మెదడు యొక్క నర్వల్ సిస్టమ్‌లో ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఆ ఇంపాక్ట్ మనకి బాగోదు. అంత మంచిగా అనిపించదు కదా! అంత మంచిగా అనిపించదు కాబట్టి, ఆ ఇంపాక్ట్ మళ్ళీ రాకండా, మనం సేఫ్‌గా ఫీలవ్వడం కోసం ఒక మాస్క్‌ని మనం యేసుకుంటామనమాట. ఒక బిహేవియర్‌ని మనం డెవలప్ చేసుకుంటామనమాట. అంటే అందరూను ఏం చేస్తున్నారంటే, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు బాలేదు" అని తిడుతున్నారనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం, నా గురించి ఒక ఫాల్స్ ఐడెంటిటీ, సొంత గొప్పలు చెప్పుకునే ఒక ముసుగేసుకుంటాననమాట నేను. సో, నన్ను ఎవరు తక్కువ చేసి, నన్ను ఒకళ్ళు హర్ట్ చేశారు నన్ను. అది నాకు చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను నేను. నన్ను ఇంకొకళ్ళు అలా హర్ట్ చేయకుండా ఉండాలంటే నన్ను నేను సేవ్ చేసుకోవాలి. నన్నెవరు హర్ట్ చేస్తారు? నేను తక్కువ అనుకుంటే నన్ను హర్ట్ చేస్తారు కాబట్టి, నేను తక్కువ అనే ఫీలింగ్ ఎవరికీ రాకుండా నన్ను నేను ఒకలా ప్రొజెక్ట్ చేసుకోవాలి. నాకు నేను ఒక సుపీరియారిటీ అనే ముసుగేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో, అలాగా ఈ ప్యాట్రన్స్ అనేవి మన ఇన్నర్ చైల్డ్‌లోంచి మనం డెవలప్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. పైకి ఈ అడల్ట్ సెల్ఫ్‌లో ఏముంటదంటే ఒక సుపీరియారిటీ అనే ముసుగుంటది. ఆ ముసుగు తీసేస్తే ఇన్నర్ చైల్డ్ లోపల బిక్కు బిక్కు బిక్కుమంటూ ఉంటది. ఈ ముసుగు తీసేస్తే ఆ బిక్కు బిక్కుమనే ఇన్నర్ చైల్డ్‌ని చూడడం చాలా కష్టం. ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్. కానీ అలా చూస్తే గాని అలా ఎందుకు బిక్కు బిక్కుమంటూ ఉన్నాం మనం లోపల, ఎందుకు సఫర్ అవుతున్నామని తెలుసుకోలేము. ఆ సఫరింగ్‌ని ఎండ్ చేయలేము. కాబట్టి ఈ ప్యాటర్న్స్ అన్నీ మన లోపల ఎలా ఏర్పడినియి? బట్ దీస్ వూండ్స్ ఆర్ స్టిల్ ఇప్పుడు ఈ వూండ్స్ ఇప్పటికి ఎలా మనల్ని చేస్తున్నాయి అని తెలుసుకోవాలనమాట. సో, ఏం చేయాలంటే అండి ఇప్పుడు మన ఇన్నర్ చైల్డ్‌కి కొన్ని నీడ్స్ తీరలేదనమాట. మనం ఇంకొక సెషన్ ఉంది. అండర్‌స్టాండింగ్ ఎ చైల్డ్ నీడ్స్ అని చెప్పి ఇంకొక క్లాస్ ఉంది మనకి. ఆ క్లాస్‌లో మీకు ఈ రోజు క్లాస్‌లో ఏం చేయాలో పూర్తి ఐడియా ఈ రోజే వచ్చేయకపోవచ్చు మీకు. కానీ మీరు మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ వింటూ, వింటూ ఉంటే మీకు కైండ్ ఆఫ్ ఐడియా వస్తుంది. ఓకేనా? అలాగే నేను మీకు కొన్ని మెథడ్స్ కూడా ఈరోజు చెప్తాను. సో, ఇక్కడ ఏమైందంటే ఈ ఇన్నర్ చైల్డ్‌కి ఎందుకని బిక్కుబిక్కుమంటూ ఉంది అంటే, ఆ బిడ్డ యొక్క అవసరాలు తీర్చలేదు. నాకు ఆ హెయిర్ కట్ వద్దు అని చెప్పాలనిపిచ్చింది. కానీ చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడేం చేయాలంటే, మనం ఆ లోపలున్న ఆ ఇన్నర్ చైల్డ్‌తో చెప్పాలన్నమాట. ఐ యామ్ సో సారీ. ఐ సీ యువర్ పెయిన్. నీ పెయిన్‌ని నేను చూసాను. ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్. ఐ ఫీల్ సో సారీ అబౌట్ థట్. అండ్ ఐ విల్ ప్రామిస్ యూ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ టు యూ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. అండ్ ప్లీజ్ ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్. ప్లీజ్ లెట్ గో ఆఫ్ దట్ పెయిన్.
అండ్ కమ్ టు మీ. ఐ విల్ హగ్ యూ. ఫీల్ సేఫ్. ఐ విల్ నేనేం చేస్తానంటే నీ భావాలన్నిటిని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. ఐ విల్ లిజన్ టు యూ. ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అని చెప్పి, ఇప్పుడు ఏదైతే అక్కడ జరగకపోవడం వల్ల ఆ బిడ్డలో గాయం ఏర్పడిందో, ఆ అవసరాన్ని మనం చూసి, ఆ అవసరాన్ని ఇప్పుడు మనం ఆ బిడ్డకి, మన లోపల ఉన్న ఆ చిన్న బిడ్డకి అందించాలి. సో, అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఏం చేయాలో? ఎప్పుడైతే మన లోపల గాయపడిన ఆ చంటి బిడ్డ యొక్క అవసరాన్ని గమనించి, మనం తిరిగి మన లోపల ఉన్న చైల్డ్‌తో మనం ఒక పేరెంట్ లాగా మాట్లాడి, ఆ బాధని తొలగించి, ఆ నమ్మకాన్ని మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్‌కి కలిగిస్తామో, అప్పుడు ఆ బాధ, ఆ గాయం అంతా తొలగిపోతుందనమాట. ఎప్పుడైతే ఆ బాధ, గాయం తొలగిపోయిందో, అప్పుడు ఆ బాధతో, గాయంతో మన పిల్లల్ని మనం ట్రీట్ చేయకండా, మన పిల్లల యొక్క ఆ పిల్లల యొక్క అసలైన అవసరం ఏంటి? మన అవసరాలు ఎప్పుడైతే మన లోపలున్న ఇన్నర్ చైల్డ్ యొక్క అవసరాలు ఎప్పుడైతే చూసి, అర్థం చేసుకొని తీర్చగలుగుతామో, అప్పుడు మన పిల్లల యొక్క అసలైన అవసరాల్ని చూసి, అర్థం చేసుకొని తీర్చగలుగుతాము. ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మన పిల్లలతో. ఆత్మ, ఇన్నర్ చైల్డ్ డిఫరెంట్ అండి. ఆత్మ అంటే ఆథెంటిక్ సెల్ఫ్. వీటన్నిటికి అంటకుండా మనలో ఉన్న సారం. ఇన్నర్ చైల్డ్ అంటే ఆ గాయపడిన ఆ పసిబిడ్డ యొక్క తత్వం అన్నమాట. ఆ 2 డిఫరెంట్. ఓకే అండి. ఎప్పుడైతే ఈ ఇన్నర్ చైల్డ్ అనేది కంప్లీట్‌గా హీల్ అయిపోతుందో, అప్పుడు మనకి చూడండి, మీరు పసిబిడ్డగా మారకపోతే మీరు ఆ దేవుడి సామ్రాజ్యంలోకి ప్రవేశించలేరు అన్నారు కదా జీసస్ క్రైస్ట్. మనం ఈ పసిబిడ్డ ఏమైందంటే గాయపడి ఆ పసితత్వాన్ని, ఇన్నోసెన్స్‌ని, ఆ చైల్డ్ లైక్ ఎసెన్స్‌ని కోల్పోయామన్నమాట గాయపడ్డం వల్ల. ఎప్పుడైతే మళ్ళీ మనల్ని మనం ఆ గాయాలన్నిటిని మాన్పుకుంటామో, అప్పుడు మళ్ళీ తిరిగి ఆ పరిపూర్ణమైన పసిబిడ్డగా తయారవుతాం. అప్పుడు మనం ఆ గాడ్ ఎసెన్స్‌లోకి కూడా వెళ్ళడం చాలా సులువైపోతుందన్నమాట. చూసారా? ఇది మన ఎన్‌లైటన్‌మెంట్‌కి దారి, మన సెల్ఫ్ హీలింగ్‌కి దారి, అలాగే మన కాన్షియస్ పేరెంటింగ్‌కి కూడా దారి. అందుకే ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. నా లోపల ఉన్న గాయాలేమిటి? ఈ ట్రిగ్గర్స్‌ని మన పేరెంటింగ్‌లో మనకొచ్చే ట్రిగ్గర్స్‌ని తీసుకొని, ఆ ట్రిగ్గర్ అయిపోయి పిల్లల మీద బర్న్ అయిపోకుండా, ఆ ట్రిగ్గర్స్‌ని తీసుకొని మన లోపలికి చూసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో, ఎలాగ ఈ ట్రిగ్గరు? ఏంటో మనకు చెప్తాను. ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలంటే, చాలా చిన్న చిన్న వాటికి ఎక్కువ ఎమోషనల్ బర్స్ట్ అవుతున్నామా? అది ట్రిగరు. ఒక చిన్న స్ప్లిట్ ఒలిగింది. నీళ్ళు అలా ఒలిగినియి. దానికి చాలా కోపమొచ్చేసింది మనకి. అది మీ ఇన్నర్ చైల్డ్ వూండ్. ఓకే. పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అదేం పెద్ద పరీక్ష కాదు. చదివేది ఎల్‌కేజీయో, యూకేజీయో ఫస్ట్ క్లాసో, అందులో ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. కానీ అది మిమ్మల్ని మీ పునాదులతో పాటు కదిపేసి అల్లకల్లోలం చేసేసింది ఆ రిజల్ట్ మిమ్మల్ని. అది మీ ఇన్నర్ చైల్డ్ వూండ్. సో, అలాగే ఏదన్నా కావచ్చు. ఒక క్లీన్‌గా లేని ఒక రూమ్‌ని చూసారు. మీ పిల్లలు గదిలోకెళ్లారు. గది క్లీన్‌గా లేదు. ఆ గదిని చూడగానే మీకు ఒక రకమైన ట్రిగ్గరొచ్చింది. ఒకటి కాదు 100 ట్రిగ్గర్సొస్తాయి మనకి. ఇవన్నీ కూడా మన ఇన్నర్ చైల్డ్ వూండ్స్. ఇట్స్ నాట్ వన్ డే జాబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక రోజులో అయిపోయేది కాదు. ఇట్స్ ఎ కన్సిస్టెంట్ వర్క్. కన్సిస్టెంట్‌గా మనం వర్క్ చేసుకుంటూనే ఉండాలి మన ఇన్నర్ చైల్డ్ మీద. ఎన్నో గాయాలు కనిపిస్తాయి. ఎన్నో అవసరాలు కనిపిస్తాయి. వాటన్నిటిని మనం నింపుకుంటూ ఉండాలి. మనం అన్నిటిని వదిలిపెడుతూ ఉండాలి. మనం తిరిగి ఆ అవసరాలన్నిటిని మనం తీర్చుకుంటూ ఉండాలనమాట. సో, ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రిగ్గర్ అయిపోకుండా ఫస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. మీ బాడీలి ఎమోషన్స్‌ని గమనించాలి. అది చూసిన వెంటనే ఆ కోపమొచ్చేసినప్పుడు, ఆ కోపంలోకి ఎమోషన్‌లోకి వెళ్ళిపోకండా, ఆ ఎమోషన్‌లోకి వెళ్ళిపోయి పిల్లల మీద అరిసేయకండా, కమ్ టు దట్ సెన్సేషన్. ఆ ట్రిగ్గర్ యొక్క సెన్సేషన్‌లోకి ఆ కోపం ఎలాగా అనుభూతి చెందుతున్నారు? మీ శరీరంలో ఎక్కడ, ఏ విధంగా ఆ కోపాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు? ఏం జరుగుతుంది? అనే దాన్ని గమనించాలన్నమాట. దాన్ని పట్టుకోవాలి. ఓకేనా? సో, ఆ బాడీ అటెన్షన్స్ పెట్టుకొని బాడీ హావ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆ బాడీ అటెన్షన్‌లోకెళ్ళినప్పుడు ఈ కోపం, ఈ ట్రిగ్గర్ నాకు ఏం చెప్తుంది? నాకు ఏ అవసరాన్ని చూపిస్తోంది?
అంటే ఇప్పుడు పిల్లల గది సరిగ్గా లేదనుకోండి. అది చూడగానే నాకు చాలా కోపమొచ్చేసింది. చాలా కోపం రాగానే ఏమైంది? నాకు కోపమొచ్చినప్పుడు నా కోపాన్ని నేను గమనించాను. ఓకే. ఈ కోపం నాకేం చెప్తుంది? ఏం చెప్తుందంటే, నీ ఇల్లు పర్ఫెక్ట్‌గా లేదు. పర్ఫెక్ట్‌గా లేకపోతే ఏమవుతది? పర్ఫెక్ట్‌గా లేకపోతే ఐ యామ్ ఏ ఫెయిల్యూర్ టు మెయింటైన్ ఎ గుడ్ హౌస్. ఒక మంచి ఇల్లుని, ఇంటిని చూసి ఇల్లాలని చూడండని ఒకటి పెట్టారు కదా! మన నెత్తి మీద. సో, ఏమవుతది? సో, నేను ఈ గది సరిగ్గా లేదు. సో, కాబట్టి నేను మంచి ఇల్లాలిని కాదు. నేను మంచి ఇల్లాలిని కాదు అంటే ఏంటి నేను ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఆ చైల్డ్‌హుడ్ వూండ్ ఇక్కడ కదిలింది నాకు. అంటే నేను పసి పాపగా ఉన్నప్పుడు, నేనొక చిన్న పిల్లగా ఉన్నప్పుడు నో మ్యాటర్ వాట్ నువ్వు ఎలాగున్నా, ఏం చేసినా, ఏం సాధించినా, ఏం సాధించకపోయినా యూ ఆర్ గుడ్ ఎనఫ్. నువ్వెలా ఉన్నావో అలాగనే నువ్వు ఒక అద్భుతం అని చెప్పి నా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే. ఆ గది చెత్తగా ఉన్నా సరే ఐ యామ్ గుడ్ ఎనఫ్. ఆ చెత్తగా ఉన్న గది విల్ నాట్ డిఫైన్ మీ. విల్ నాట్ డిఫైన్ మై పర్సనాలిటీ. ఐ యామ్ గుడ్ యాజ్ ఐ యామ్ అనే థింగ్ నాకు నేను చెప్పుకోవడం ద్వారా, నా ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న వౌండ్‌ని నేను తీసేయడం ద్వారా, ఇప్పుడు ఆ గది చూసి ట్రిగ్గర్ అయిపోయి నా పిల్లల మీద పడి అరవకుండా నేనుంటాననమాట. సో, అలాగా ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది ఇప్పుడు నేను పిల్లల మీద పడి అరిచేసాననుకోండి, అంటే పిల్లల్ని రూమ్ సర్దుకోవడం నేర్పించొద్దా? కాదు. నేను నేర్పించాలి. కానీ త్రూ కనెక్షన్ నేర్పించాలి. కాన్షియస్‌గా నేర్పించాలి. నా వౌండ్‌తో, నా జడ్జిమెంట్‌తో వాళ్ళని కూడా వౌండెడ్ చేసేసి, జడ్జ్ చేసేసి నేర్పించకూడదు. అర్థమైందా అక్కడ? వాళ్ళు వాళ్ళ మీదున్న ప్రేమతో వాళ్ళ గదిని సర్దుకోవాలి. అంతేగాని నా మీదున్న భయంతో లేకుంటే నా గది సర్దుకోకపోతే నేను మంచిగా లేనట్టు. ఐ యామ్ వేస్ట్ ఇఫ్ ఐ డిడ్‌న్ట్ మెయింటైన్ మై రూమ్ వెల్ అనే ఒక కండిషనింగ్‌తో ఆళ్ళు రూమ్ సర్దుకోకూడదు. నేను మంచి నీట్‌గా ఉన్న రూమ్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేసే ఐ డిజర్వ్ ఏ క్లీన్లీ రూమ్ అన్న ఆ అవగాహనతో వాళ్ళు రూమ్ సర్దుకోవాలా? లేకుంటే ఐ యామ్ వేస్ట్ ఇఫ్ ఐ డిడ్‌న్ట్ పుట్ మై రూమ్ ఇన్ ఎ ప్రాపర్ వే అన్న అవగాహనతో వాళ్ళు రూమ్ సర్దుకోవాలా? అంటే రూమ్ సర్దడం వరకే కనిపిస్తోంది మనకి. కాన్షియస్ పేరెంటింగ్ ఈస్ నాట్ అబౌట్ ఆర్గనైజింగ్ రూమ్. కాన్షియస్ పేరెంటింగ్ అబౌట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్? మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ రూమ్ సర్దుకోవడం వెనకాల? మీ పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? అనే దాన్ని ప్రాపర్‌గా నేర్పించడం కాన్షియస్ పేరెంటింగ్. అలాంటి దాన్ని నేర్పించాలంటే ముందు నేను ఈ వూండ్‌ని నేను గమనించుకొని, నా వూండ్‌లోంచి నేను బయటకొచ్చి, నన్ను నేను హీల్ చేసుకొని, అప్పుడు ఆ కనెక్షన్‌తో వాళ్ళకి నేర్పించాననుకోండి, అప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమతో ఇల్లు సర్దుకుంటారు. నా మీద భయంతోనో, లేకుంటే ఇల్లు సర్దుకోపోతే, ఆ గది సర్దుకోపోతే నేనెందుకు పనికిరాను, నేను సరిగ్గా లేనట్టు అన్న ఆ కండిషనింగ్‌తోనో సర్దుకోకండా. వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ వల్ల ఆ గది సర్దుకోవాలనమాట. చూసారా? సో, అది కాన్షియస్ పేరెంటింగ్. కాన్షియస్ పేరెంటింగ్‌లో కూడా మనం అన్నీ నేర్పిస్తాము. అంటే వాళ్ళనెలా పడితే అలా వదిలిపెట్టేయము. కానీ, ఆ మోర్ కాన్షియస్‌తో, మోర్ ప్రొఫౌండ్ వేలో ఏది సరైన విధంగా వాళ్ళ జీవితానికి ఉపయోగపడతదో అటువంటి భావాలతో, అటువంటి కనెక్షన్‌తో మనం వాళ్ళకది నేర్పిస్తామనమాట. అందుకనే మన ఇన్నర్ చైల్డ్‌ని రీపేరెంటింగ్ చేసుకోవడం, మన గాయాలని శుభ్రపరుచుకోవడం చెయ్యకపోతే, మన గాయాలని మన పేరెంట్స్ కూడా పాపం వాళ్ళు ఎందుకు మనకి కాన్షియస్ పేరెంటింగ్ చేయలేకపోయారంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకేం చేయాలో తెలీదు కాబట్టి వాళ్ళు మనకి చేయలేకపోయారు. మనం ఏం చేయాలో తెలుసుకోకపోతే మనము అది చేయలేము. ఈ గాయాల్ని, ఈ మెస్‌ని, ఈ హెల్‌ని మనం ఏం చేస్తామంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి అలా పాస్ చేస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడ ఏం చేయాలి? మనకి ఏదైతే ఇవ్వబడిందో ఇవ్వబడింది. ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలుసు. వాళ్ళకి తెలీదు. నాకీ సబ్జెక్ట్ తెలిసాక కూడా నేనదే చేస్తానా నా పిల్లలకి? నో. నేను ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నాను కాబట్టి ఐ హావ్ టు బికమ్ మోర్ కాన్షియస్. ఇట్ ఈస్ ఓకే టు డూ మిస్టేక్. మనం ముందు ఎన్నో మిస్టేక్స్ చేసే ఉన్నాము. నేను చేశాను. మీరు చేశారు. మనందరం చేశాము. ఇట్స్ ఓకే. ఫర్గివ్ యువర్‌సెల్ఫ్. కానీ ఇప్పటి నుంచి, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే దాన్ని మార్చాలి. ఈ ఎనర్జీ డైనమిక్స్‌ని మార్చి మరొక రకంగా కాన్షియస్‌తో చైతన్యవంతంగా పేరెంటింగ్ చేయడం మొదలుపెట్టాలన్నమాట. సో, మనం ఏం చేయాలి? మనం ఐ యామ్ గుడ్. ఐ యామ్ ఎనఫ్. ఐ యామ్ సేఫ్ అనే ఈ అవసరాలు ఏదైతే ఐ సీ యూ. ఐ వాల్యూ మైసెల్ఫ్. ఐ సీ మైసెల్ఫ్.
అని చెప్పేసి ఏదైతే బేసిక్ మెసేజెస్ ఉన్నాయో నేను తర్వాత చెప్తాను మీకు. ఈ పిల్లలకి ఏం అవసరాలున్నాయి, పిల్లలకి ఇవ్వాల్సిన బేసిక్ మెసేజెస్ ఏదైతే పేరెంటింగ్‌లో నేను ఎందుకని ఇన్నర్ చైల్డ్ క్లాస్ ముందు పెట్టేసానంటే మీకు, ఏదైతే మీ పిల్లలకి ఇవ్వాల్సిన థింగ్సు, ఇవ్వాల్సిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ ఇన్నర్ చైల్డ్‌కి కూడా ఇవ్వాలన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఈ సబ్జెక్ట్ ముందు తెలుసుకొని, ఇన్నర్ చైల్డ్ ఎలా పేరెంట్ చేసుకోవాలో తెలుసుకొని, అప్పుడు మిగిలిన అన్ని రోజుల సబ్జెక్టులు తెలుసుకుంటే గనక, అప్పుడు ఏదైతే మన పిల్లలకి మనం అప్లై చేయాలో అదంతా కూడా మన లోపల ఉన్న పిల్లకి, పిల్లవాడికి కూడా అప్లై చేయాలి. అందుకని ఈ సెషన్ మీకు ముందు పెట్టడం జరిగింది. సో, ఇప్పుడు మీకు ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్ ఎలా చేయాలో ఒక 5 థింగ్స్ చెప్తాను. మీ ఇన్నర్ చైల్డ్‌ని సూదనింగ్ చేసుకోవడానికి, మంచిగా ఫీల్ అయ్యేలా చేయడానికి ఒక 5 ఎక్సర్‌సైజెస్ నేను మీకు చెప్తాను. ఓకేనండి? సో, మన లోపల ఇన్నర్ చైల్డ్, క్రిటికల్ పేరెంట్, ఆథెంటిక్ సెల్ఫ్ అండ్ మెచ్యూర్ అడల్ట్ అనే 4 కోణాలున్నాయి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను వినండి. మన లోపల 4 కోణాలున్నాయి. ఒకటి ఇన్నర్ చైల్డ్. లేకుంటే ఒకటి ఆథెంటిక్ సెల్ఫ్. ఫస్ట్ ఆథెంటిక్ సెల్ఫ్. ఆథెంటిక్ సెల్ఫ్ అంటే ఏంటంటే, మీ ఆత్మస్థితి, మీ చైతన్య స్థితి దేనికి అంటని, దేనిని ముట్టని ఒక ఆత్మ చైతన్య స్థితి మీలో ఉంది. ఓకేనా? ఆథెంటిక్ సెల్ఫ్. ఇంకొకటేంటంటే, మీ ఇన్నర్ చైల్డ్. గాయపడిన, నిందించబడిన, సంకుచితమైపోయిన ఆ పసిబిడ్డ యొక్క తత్వం. ఇంకొకటి క్రిటికల్ పేరెంట్. ఈ క్రిటికల్ పేరెంట్ మన పేరెంట్స్ దగ్గర నుంచి మోసుకొస్తాం. మన పేరెంట్స్ మనలకి ఏం చెప్పారో, ఏం చేశారో అయన్నీ క్రిటికల్ పేరెంట్‌ని మన పేరెంట్స్‌ని మన లోపల మోస్తూ ఆ పేరెంట్‌తో ఈ ఇన్నర్ చైల్డ్‌ని తిడతా ఉంటాం అన్నమాట మనం. అది క్రిటికల్ పేరెంట్. ఇది అడల్ట్ సెల్ఫ్. మెచ్యూర్ అడల్ట్ సెల్ఫ్. ఇది మన యొక్క వ్యక్తిత్వం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రిటికల్ పేరెంట్‌ని డిలీట్ చేసి, తీసేసి ఈ ఈ ఈ ఇన్నర్ చైల్డ్‌ని ఎవరు పేరెంట్ చేస్తున్నారంటే, మన లోపల ఉండే క్రిటికల్ పేరెంట్ చేస్తున్నాడు. ఈ క్రిటికల్ పేరెంట్‌ని తీసేసి, ఈ ఇన్ ఈ మెచ్యూర్ అడల్ట్‌తో, ఈ జ్ఞానంతో ఈ ఇన్నర్ చైల్డ్‌ని పేరెంట్ చేయడం మొదలుపెట్టాలి. దీనికి ఎలా మొదలుపెట్టాలి? ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చంటే రైటింగ్ లెటర్స్. మనం చక్కగా రైటింగ్ లెటర్స్ చేయాలి. మనం మంచి మంచి లెటర్స్ రాసుకోవాలనమాట. ఒక మంచి సేఫ్ స్పేస్‌ని మీకోసం మీరు ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక క్యాండిల్ పెట్టుకోండి. మంచి మ్యూజిక్ పెట్టుకోండి. లేకుంటే ఫ్రాగ్రెన్స్ పెట్టుకోండి. మంచి డిమ్ లైట్ గాని, బ్రైట్ లైట్ గాని మీకేది నచ్చుతుందో ఆ లైట్ పెట్టుకోండి. పెట్టుకొని రాయండి లెటర్స్. ఈ లెటర్స్ ఎవరికి రాయాలి? మీరు మీ ఇన్నర్ చైల్డ్‌కి రాయొచ్చు. ఒకటి. మీ ఇన్నర్ చైల్డ్ మీ అసలైన పేరెంట్స్‌కి రాయొచ్చు. ఈ లెటర్స్ ఎవరికీ చదవడానికి, ఎవరికీ పంపడానికి కాదండి. టు ఎక్స్‌ప్రెస్ అవర్ ఎమోషన్స్. టు లెట్ గో ఆఫ్ అవర్ పెయిన్. మన బాధని విడిచిపెట్టేసి, మన లోపలున్న భావాలు ఎందుకంటే చిన్నప్పుడు మన నోరు నొక్కేసారు. మనకు కావాల్సింది చెప్పనివ్వలేదు. మనకు కావాల్సింది చెయ్యనివ్వలేదు. కంప్లీట్‌లీ షట్ డౌన్. ఏమన్నా చెప్దామంటే, నాతో ఇలా మాట్లాడతావా? నేను పేరెంట్. ఎంత ధైర్యం నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి? సో, కాబట్టి మనం ఎక్స్‌ప్రెస్ చేసి మనం ఎలా ఫీల్ అవుతున్నాము? ఏంటి? నీ వాయిస్ ఏంటి? చెప్పే ఛాన్స్ నీకు లేదు. నీ వాయిస్‌ని నువ్వు వినిపించినప్పుడు ఆ పెయిన్ మనకి నుంచి వెళ్ళిపోతదనమాట. కాబట్టి మన ఇన్నర్ చైల్డ్ మన పేరెంట్‌కి కనెక్ట్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఆ వౌండ్స్‌కి, ఆ గాయాలకి కనెక్ట్ అయినప్పుడు రైట్ ఎ లెటర్ టు యువర్ పేరెంట్ హౌ యూ ఫీల్. ఇట్ ఈస్ ఓకే టు బి రూడ్. రూడ్‌గా రాయండి. ఇట్ ఈస్ ఓకే టు బి యూ. మీలా మీరుండండి. రూడ్‌గా రాయండి, మీన్‌గా రాయండి, రఫ్‌గా రాయండి. ఎలా అనిపిస్తే అలా రాయండి. సో, మీ ఇన్నర్ చైల్డ్‌తో ఓకే. మీ ఇన్నర్ చైల్డ్‌తో మీ పేరెంట్‌కి రాయొచ్చు. అలాగే మీ అడల్ట్ సెల్ఫ్‌తో మీ ఇన్నర్ చైల్డ్‌కి రాయొచ్చు. అలాగే మీ ప్రస్తుతం ఉన్న మీ సెల్ఫ్‌తో మీ ఫ్యూచర్ సెల్ఫ్‌కి రాయొచ్చు. ఓకేనా? అలాగా మనలో ఉన్న ఆ డిఫరెంట్ డైనమిక్స్ మధ్యలోంచి ఈ లెటర్స్ రాయడం ద్వారా మన ఇన్నర్ చైల్డ్‌కి ఏం సందేశాలు ఇవ్వాలనుకుంటున్నామో అదన్నీ మీ మెచ్యూర్ అడల్ట్‌తో ఇప్పుడివ్వాలి. ఇన్నర్ చైల్డ్ ఏం గోడు చెప్పుకోవాలనుకుంటుంది. ఆ గోడంతా ఇప్పుడు ఈ మెచ్యూర్ అడల్ట్‌కి ఎవరైతే ఇప్పుడు కాన్షియస్ పేరెంటింగ్ చేస్తున్నారో మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్‌కి, ఆ పేరెంట్‌కి ఈ ఇన్నర్ చైల్డ్ చెప్పుకోవాలి. అలాగే ఈ ఇన్నర్ చైల్డ్ క్రిటికల్ పేరెంట్స్‌కి చెప్పాల్సిందేమన్నా ఉంటే చెప్పాలి. అలాగా డిఫరెంట్ డైనమిక్స్‌లో మనం లెటర్స్ రాయాలన్నమాట. అలా రాయడం ద్వారా ఎంతో హీలింగ్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కొంతమందికి సిల్లీగా అనిపించొచ్చు ఇది. కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ, వెరీ ప్రొఫౌండ్ వర్క్. వెరీ పవర్‌ఫుల్ వర్క్. ఇలాగా లెటర్స్ రాయడం అనేది ఒక పద్ధతి. తర్వాత డైలాగ్.
మనం మన ఇన్నర్ చైల్డ్‌తో మాట్లాడాలన్నమాట. మాట్లాడి చెప్పాలన్నమాట. ఇట్ ఈస్ ఓకే టు బి లైక్ యూ. యూ ఆర్ గుడ్ ఎనఫ్. యూ ఆర్ వెరీ వాల్యుబుల్. యూ ఆర్ వెరీ ప్రెషియస్. ఐ లవ్ యూ సో మచ్. ఐ యాక్సెప్ట్ యూ యాస్ యూ ఆర్. నో మ్యాటర్ నువ్వేం అచీవ్ చేసినా, అచీవ్ చేయకపోయినా సరే లెక్కలేదు. నువ్వు చాలా వాల్యుబుల్. నువ్వు చాలా గొప్ప నాకు. అలాగా చక్కగా మనం ఇన్నర్ చైల్డ్‌తో మాట్లాడుతూ ఉండాలి. డైలాగ్స్ చెప్తూ ఉండాలన్నమాట. ఓకే. జడ్జ్ చేయడానికి ట్రై చేయకండా, మనతో మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా. కానీ ఎలా మాట్లాడతామంటే క్రిటికల్ పేరెంట్‌తో మాట్లాడుతా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ క్రిటికల్ పేరెంట్‌ని తీసేయాలి. మన మన పెద్దవాళ్ళు మనతో ఎలాగా చేశారో, అదే జడ్జ్‌మెంట్ మనకు మనం ఇచ్చుకుంటూ చేస్తూ ఉంటాము. ఆ క్రిటికల్ పేరెంట్‌ని తీసేసి, కాన్షియస్ పేరెంటింగ్ టాక్ మనతో మనం చేసుకోవాలన్నమాట. అది రెండవ పద్ధతి. అలాగే మూడవ పద్ధతి ఏంటంటే అండి, ఎంగేజింగ్ ఇన్ ఆర్ట్స్. ఎప్పుడైతే మనకి ట్రిగ్గర్స్ వచ్చినియో, ఇవన్నీ వచ్చినియో ఏం చేయాలంటే మనం చక్కగా డ్రాయింగు ఒక క్లేలో తీసుకొని ఒక స్కల్ప్చర్ చేయడము. ఏదన్నా ఒకటి చెయ్యాలన్నమాట. ఆ ఆర్ట్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మీరు డ్రాయింగ్ చేయడం, స్కల్ప్చర్ చేయడం, ప్లే డో‌తో చేయడం మొదలెడతారో, వెంటనే మీ ఇన్నర్ చైల్డ్‌లోకి మనం డ్రాయింగులన్నీ ఎప్పుడు చేసాం? చిన్నప్పుడు కదా చేసాం. ఆ డ్రాయింగ్ చేయడం ద్వారా, ఆ స్కల్ప్చర్ చేయడం ద్వారా, లేకుంటే కాగితాలతో ఆడడం, చింపడం దాని ద్వారా ఏం చేస్తామంటే, మన ఇన్నర్ చైల్డ్‌కి కనెక్ట్ అయిపోతామన్నమాట. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్‌కి కనెక్ట్ అయ్యామో, అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసేది ఎవరంటే మన ఇన్నర్ చైల్డ్ ఎక్స్‌ప్రెస్ చేస్తుందన్నమాట. అర్థమైందా? సో, ఆ లోపలున్న బాధ, కోపం అంతా కూడా ఎవరు ఈ వూండు, ఈ ఎమోషను, ఈ ట్రిగ్గర్ ఎక్కడి నుంచొచ్చింది? ఇన్నర్ చైల్డ్ నుంచొచ్చింది. సో, మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఇన్నర్ చైల్డ్‌లోకి ట్యూనయ్యి, ఆ డ్రాయింగ్ ద్వారా, ఆ పర్టిక్యులర్ థింగ్ ద్వారా ఒక బొమ్మేయడం గాని, స్క్రిబుల్ చేయడం గాని, ఒక అలాంటి ఆర్ట్ వర్క్ ద్వారా ఏం చేయాలంటే, మనం ఆ ఎక్స్‌ప్రెషన్స్ అంతటిని, ఆ బాధనంతటిని కూడా బయటికి పంపించేయాలన్నమాట. ఓకే. అదొకటి. ఇంకొకటంటే ప్లే. ఈ ఇన్నర్ చైల్డ్‌కి చాలా నీడుంటదనమాట. ఆడుకోవాలి. ఆనందంగా ఎగరాలి, గంతాలి. ఇప్పుడు నా ఇన్నర్ చైల్డ్‌కి ఒక నీడు. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం. నాకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి. మా స్కూల్ స్టేజెస్ మీద, కాలేజ్ స్టేజెస్ మీద పెర్ఫార్మ్ చేయాలి అని చాలా ఉండేదనమాట. కానీ డాన్స్ అంటే ఆ పల్లెటూరులో డాన్స్ ఏస్తే ఇంక వేరే దృష్టితో చూస్తారు అన్న భావన ఉంటది. డాన్స్ ఏస్తే అంత రాయల్టీ కాదనమాట డాన్స్ ఏయడం అనేది అక్కడ. మా ఇంట్లో డాన్స్‌లేసుకున్నాము. ఇంట్లో చాలా డాన్స్‌లేసాము. ఫ్రెండ్స్‌తో అట్లా లోపల వేసుకున్నాం కానీ, ఆ స్టేజ్ మీద వెయ్యాలి. పబ్లిక్ క్రౌడ్స్‌లో, ఆ ఫెస్టివల్స్‌లో కూడా వెయ్యాలి. డాన్స్ వెయ్యాలని ఉండేదనమాట నాకు. కానీ ఎప్పుడూ ఆ అవకాశం అనేది రాలేదు చిన్నప్పుడు. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డాన్స్ నేర్పేటోళ్ళు ఎవరు లేరు. డాన్స్ నేర్చుకుంటున్నామంటే టీచర్ ఎవరు లేరు. ఏదో దొరికినప్పుడు కొద్దిగా నేర్చుకున్నాను గానీ, ఆ టీచర్ ఎవరు లేరు. కానీ ఆ ఫెస్టివల్స్‌లో డాన్స్ ఎయ్యాలి. ఆ స్టేజ్ పెర్ఫార్మన్సెస్ చేయాలి అన్న ఆ ఇన్నర్ చైల్డ్‌కి చాలా కోరికుండేదనమాట నాకు. ఆ కోరిక తీరలేదు. నేను ఇక్కడికొచ్చిన తర్వాత నాకు డాన్స్ నేర్చుకునే అవకాశం ఉంది. సరదాగా కొద్దిగా డాన్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత మా కమ్యూనిటీలో దివాలీ ఫెస్టివల్ అయింది. దివాలీ ఫెస్టివల్ అయినప్పుడు గ్రూప్ డాన్స్ ఉంది. నేను వెంటనే అందులో పార్టిసిపేట్ చేసి వేశాను. అంటే మీకు ఏదన్నా ఇష్టమా? చిన్నప్పుడు చేయలేకపోయారా? ఆ నీడ్ ఉండిపోయిందనమాట మీలో. చిన్నప్పుడు చేయలేకపోతే ఏమైంది? ఇప్పుడు మీకు చేయగలరా? ఇప్పుడు మీకు ఆ అవకాశం ఉందా? గో అండ్ డూ ఇట్ ఫర్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఆ ఇన్నర్ చైల్డ్ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఆ నీడ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతదనమాట. ఆ లోటు, వాయిడ్స్ ఉంటాయన్నమాటండి. ఒక లోటు క్రియేట్ అవుతది. ఆ వాయిడ్స్ ఏమవుతాయంటే రకరకాల వ్యసనాలు. ఆ వాయిడ్ ఉంటది. ఒక లోటు ఏర్పడిపోతూ ఉంటది. ఆ లోటు నింపడానికి మనం తినడం, అతిగా శుభ్రం చేయడం, అతిగా షాపింగ్ చేయడం, అతిగా గొప్పలు చెప్పుకోవడం. ఆ ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న లోటు తీర్చడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటామనమాట. కానీ ఆ లోటు తీరదు. ఆ లోటు దేనివల్ల ఏర్పడిందో దానితోనే ఆ లోటు తీర్చాలి. సో, అందుకని ఏం చేయాలంటే, ఆ వాయిడ్‌ని ఏవన్నా వాయిడ్స్ ఉన్నాయా? అలాంటి ప్లేఫుల్‌గా ఉండాలి. ఆడుకోవాలనుందా? కుదరలేదా? చక్కగా ఆ వాటర్ బలూన్స్‌తో కొట్టుకొని ఆడుకోవడము. మిమ్మల్ని మీరు చక్కగా ఎగురుతూ, గంతుతూ ఆడుకునే అటువంటి వాటిలో మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవాలనమాట. చాలా మందికి ఆ నీడ్ తీరదు. మనం ఆ నీడ్‌ని ఇప్పుడు మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఫుల్‌ఫిల్ చేసుకున్నప్పుడు చక్కగా మన లోపల ఇన్నర్ చైల్డ్ హ్యాపీ అయిపోతది. సాటిస్ఫై అయిపోతదనమాట. ఓకేనా? ఆర్ట్, ప్లే, డైలాగ్, లెటర్ రైటింగ్ ఇంకొకటేంటంటే రెస్ట్. మన అడల్ట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఓకే టు టేక్ రెస్ట్. పిల్లలు ఎలా అయితే ఆదమరిచి నిద్రపోతారో అట్లా పడుకోవాలి. హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఓకే టు టేక్ బ్రేక్. ఇట్ ఈస్ ఓకే టు టేక్ రెస్ట్.
ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్. సో, మనం ఆ చక్కగా ఆ రెస్ట్ తీసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలనమాట. మన లోపల ఉన్న ఆ పూర్తి రిలాక్సేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి. హాలిడేకే వెళ్ళిపోక్కర్లేదు. రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలంటే జస్ట్ మన ఇంట్లో మనం ఉండి కూడా చక్కగా మనకు నచ్చినవన్నీ చేస్తూ, ఎటువంటి టార్గెట్సు, ఈ టాస్కుల్లో మనం పెట్టుకోకుండా మనల్ని మనం చక్కగా సేద తీర్చుకుంటూ ఉండాలనమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మన ఇన్నర్ చైల్డ్‌ని మనం సూత్ చేసుకుంటూ ఉండాలి. దాని లోపల ఉన్న నీడ్ ఏంటి తెలుసుకోవాలి. వాయిడ్స్ ఏముండిపోయినాయో తెలుసుకోవాలి. ఈ ట్రిగ్గర్స్ మన పిల్లలు పెర్ఫెక్ట్ పీపుల్ అన్నమాట. మన ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న వూండ్స్ అన్నిటిని మనకు చూపించడానికి. సో, చక్కగా వూండ్స్ అన్నీ చూసుకొని హ్యాపీగా మనం ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది చేసుకోవాలి. ఎంతగా మన ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు మీకు వచ్చే కాన్షియస్ పేరెంటింగ్ అంతా మీ పిల్లల కోసం మాత్రమే కాదు. నేను అందుకే చెప్పాను. ఇది ఏ ఏజ్‌లో ఉన్న పిల్లలు మీరు వినొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ యూ. దేర్ ఈస్ వెరీ లెస్ టు డూ విత్ యువర్ కిడ్స్. కాన్షియస్ పేరెంటింగ్‌లో పిల్లలతో చేసేది చాలా తక్కువే ఉంది. మనతో మనం చేసుకునేది చాలా, చాలా, చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఈ కాన్షియస్ పేరెంటింగ్ మీరు ఏ ఏజ్‌లో ఉన్నా సరే అవసరమే. మీ లోపల ఉన్న మీ పసిబిడ్డతో, మీ చిన్న పాపతో, బాబుతో ఈ పేరెంటింగ్ చేసుకోవాలి. మీ పిల్లలు మీ దగ్గర లేరా? పెద్దోళ్ళై ఎళ్ళిపోయారా? ఇట్స్ ఓకే. పేరెంట్ యువర్‌సెల్ఫ్. బికమ్ ఏ కాన్షియస్ పేరెంట్ ఫర్ యువర్ ఓన్ చైల్డ్. అది చాలా చాలా అద్భుతంగా మీ జీవితంలో ఉన్న డైనమిక్స్‌ని మార్చేస్తుందనమాట. ఇన్నర్ చైల్డ్ ప్రీవియస్ లైఫ్ నుంచి రాదండి. ఇన్నర్ చైల్డ్ అంటే ఈ లైఫ్. అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌తో పాస్ట్ లైఫ్ ఇష్యూస్ వేరు. ఇన్నర్ చైల్డ్ వేరు. ఈ రెండిటిని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఓన్లీ ఇన్నర్ చైల్డ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఇన్నర్ చైల్డ్ అంటే సో, మీ అందరికీ అర్థమైతే గనక ఒకసారి నాకు మళ్ళీ తిరిగి థమ్స్ అప్ ఇవ్వండి మెడిటేషన్‌లోకెళ్ళే ముందు. ఏడే నా జాబ్ డన్నా? బానే చెప్పానా? ఓకే. యెస్. 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 థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇప్పుడు కొంతసేపు మనం చక్కగా మెడిటేషన్ చేద్దాం. మన ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయ్యి చేద్దాం. మీ దగ్గర ఐ విల్ గివ్ యూ 1 మినిట్ టైమ్ అండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఒక దిండు గాని, ఒక చిన్న బొమ్మ గాని ఉంటే తెచ్చుకోండి. ఒక చిన్న దిండు గాని, బొమ్మ గాని ఉంటే తెచ్చుకొని, చక్కగా ఆ దిండు, ఆ బొమ్మ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఓకేనా? దాన్ని మన ఇన్నర్ చైల్డ్‌కి రిప్రజెంట్‌గా పెట్టుకున్నాం. మనం మన అడల్ట్ సెల్ఫ్. ఈ దిండు, బొమ్మ ఏదైతే పెట్టుకున్నామో అది మన ఇన్నర్ చైల్డ్. యెస్! భవాని గారు మిమ్మల్ని పిన్ జేస్తాను. మీ బొమ్మ అందరికి చూపిచ్చండి. యెస్! అలాగా. ఒక చిన్న టెడ్డీ కావచ్చు, బన్నీ కావచ్చు, ఒక చిన్న పాప బొమ్మ కావచ్చు, లేదన్నా ఒక దిండు కావచ్చు. నా దగ్గర పక్కన ఏం లేవు. దిండు తీసుకున్నా నేను. సో, అలాగా ఒకదాన్ని మీరు తీసుకోండి. ఓకేనా? అందరూ అలాగ వెళ్లి తెచ్చుకున్న తర్వాత, మనం ఒక చిన్న మెడిటేషన్ చేద్దాం. ఇదేమి ఎక్కువ మెడిటేషన్ కాదు. చిన్న మెడిటేషన్ చేద్దాం. ఇట్ ఈస్ లైక్ ఓకే. సో, మీ మీ చిన్నప్పుడు ఇప్పుడు మీరేం జేస్తారంటే, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని, మీ చిన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3-6 సంవత్సరాలు లోపులో ఓకే. మీరు ఎలా ఉండేవారు? మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపులో మీకు మీ చిన్న పాప, బాబుగా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఏ ఫార్మ్ మీకు మొట్టమొదటగా ఏ ఆహ్, రూపం మీకు కనిపించిందో ఆ రూపాన్ని ఒక్కసారి అలా చూడండి. మీ యొక్క ఆ చిన్నప్పటి రూపాన్ని. ఒక చిన్న పాపగా, బాబుగా ఉన్న ఆ రూపాన్ని ఒక్కసారి చూడండి. కళ్ళు మూసుకొని అలా గమనించండి. ఓకేనా? కంప్లీట్‌గా ఆ రూపాన్ని ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రూపాన్ని తీసుకొచ్చి మీ చేతిలో ఉన్న దిండుకి, మీ చేతిలో ఉన్న బొమ్మకి ఇవ్వండి. సో, ఇప్పుడు మీ చేతిలో మీరు హగ్ చేసుకున్న ఈ దిండు, ఈ పాప ప్లేస్‌లో మీ యొక్క చిన్న రూపం, మీ యొక్క పసి పాపగా, ఒక చిన్న పాపగా, బాబుగా, బేబీగా ఉన్న ఆ స్టేట్‌లో ఉన్న మీరు మీ ఒళ్ళో ఇప్పుడు ఉన్నారు. And you are holding your inner child with lot of love and lot of respect. చక్కగా, ప్రేమగా
ఎంతో ప్రేమగా ఆ గుండెలకి హత్తుకోండి. పాపతో చెప్పండి. ఐ యామ్ సో సారీ. ఐ యామ్ సో సారీ. ఐ యామ్ సో సారీ. నీకు జరిగిన నీకు తగిలిన గాయాలన్నిటికి కూడా నన్ను క్షమించు. ఐ యామ్ సో సారీ. ఐ సీ యువర్ పెయిన్. ఐ సీ యూ. ఐ సీ యువర్ పెయిన్. ఐ సీ యువర్ స్ట్రగుల్. ఐ సీ దట్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ యూ. నీ తప్పేమీ లేదు అని నాకు తెలుసు. అండ్ ఐ సీ యూ ఆర్ వెరీ హెల్ప్‌లెస్. ఎంతో హెల్ప్‌లెస్‌గా నువ్వుండడాన్ని నేను చూసాను. ఐ సీ యూ. నీ తప్పేమీ లేకుండా నీపై అరవడాన్ని నేను చూసాను. నీ లోపల బాధనంతటిని నేను చూసాను. ఐ యామ్ సో సారీ. నన్ను క్షమించు. ఆ బిడ్డని మరింత దగ్గరగా హత్తుకోండి. మీ ఇన్నర్ చైల్డ్‌ని చెప్పండి. ఐ యామ్ దేర్ ఫర్ యూ. నేను నీ కోసం ఉన్నాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇకపై ఇటువంటి గాయాలేమీ తగలకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. యూ ఆర్ వెరీ సేఫ్. యూ ఆర్ వెరీ సేఫ్. అండ్ యూ ఆర్ వెరీ సేఫ్. నువ్వు నా దగ్గర చాలా క్షేమంగా ఉన్నావు. నిన్ను ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నాకు ఎంతో ఇష్టం. నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని ఎంత మాత్రమూ లేదు. నీ ప్రెజెన్స్ అనేది, నీ ఉనికి అనేది నా జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. నేను నిన్ను సదా రక్షిస్తూ ఉంటానని మాటిస్తున్నాను. యూ కెన్ బీ యువర్‌సెల్ఫ్. నువ్వు నీలాగే ఉండొచ్చు. నీవు నీలా ఉండడానికి పూర్తిగా నేను అనుమతిస్తున్నాను. ఇట్ ఈస్ ఓకే టు బీ యూ. పూర్తి ప్రేమను, గౌరవాన్ని, ప్రశంసలని, సమయాన్ని అన్నిటిని పొందడానికి నీకు అర్హత ఉంది. యూ డిజర్వ్ ఎవ్రీ బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వాటన్నిటిని నేను నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇట్ ఈస్ ఓకే టు లెట్ గో ఆఫ్ యువర్ పెయిన్. ఇట్ ఈస్ ఓకే టు ఫర్‌గివ్. నీలో ఉన్న బాధని, అసహాయతని
అంతటిని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. యూ ఆర్ వెరీ, వెరీ, వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు నీ కోసం నీకు సహాయం చేయడానికి నీ కోసం సంసిద్ధంగా ఉంటాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ అట్ ఎనీ టైమ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. చక్కగా మీ హృదయం నుంచి మీ ఒళ్ళో, మీ కౌగిల్లో ఉన్న ఆ పసిబుట్ట హృదయానికి ఒక బంగారు తీగల కనెక్షన్ అనేది ఏర్పడుతోంది. ఆ బంగారు తీగల కనెక్షన్ ఎప్పుడైతే మీ హృదయం నుంచి ఆ పసిబిడ్డ హృదయానికి ఏర్పడిందో, అప్పుడు మీరు ఎంతో హాయిగా, ఎంతో సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ హృదయం నుంచి అనంతమైన ప్రేమ, అనంతమైన కరుణ, అంగీకారం అంతా ఆ బిడ్డ లోపలికి ప్రవహిస్తున్నాయి. మీ ప్రేమని, మీ కరుణని, మీ అంగీకారాన్ని, ఆ సేఫ్ ఫీలింగ్‌ని మీ చేతిలో ఉన్న ఆ పసిపాప ఎంతో అద్భుతంగా అనుభవించగలుగుతుంది. చాలా హాయిగా మీ కౌగిలిలో ఆ పసిపాప, ఆ పసిబాబు సేదతీరుతున్నారు. జస్ట్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద కిడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద కిడ్. చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు. తోయంపు కురుల తోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడలగముల తోడ, తోయంపు కురుల తోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడలగముల తోడ, మోగుచున్న కనకపు మోవన పాదాల తోడ, పాయకయ సోద వెంట పారాడు శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు. చక్కగా మీ చేతిలో ఉన్న ఆ పాప, ఆ బాబు యొక్క ఆ బ్యూటీని మెచ్చుకోండి. ఎంత అద్భుతమైన పాప నువ్వు. ఎంత అద్భుతమైన బాబు నువ్వు. ఎంత అందం, ఎంత అద్భుతం, ఎంత ప్రత్యేకమో, ఎంత వైవిధ్యమో, ఎంత అద్భుతమో, ఎంత అదృష్టమో. చిన్ని శిశువు,
చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు బలుపైన పొట్ట మీద పాల చారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ బలుపైన పొట్ట మీద పాల చారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై చెలగి లోకములెల్లా నిలపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు మరింత గాఢంగా మరింత గాఢంగా ఆ కొత్త అద్భుతమైన ఎనర్జీ డైనమిక్స్ ని ప్రేమతో అంగీకారంతో పూర్తి స్వేచ్ఛతో పూర్తి సేఫ్టీతో కూడిన ఆ కొత్త అద్భుతమైన ఆ పేరెంటింగ్ డైనమిక్ ని చక్కగా మీ ఇన్నర్ చైల్డ్ తో గాఢంగా అనుభూతి చెందండి. ఎంత బాగుందో ఈ రిలేషన్, ఎంత హ్యాపీగా ఉందో మీ ఇన్నర్ చైల్డ్. మరొక్క 2 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. ముత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడే ముత్యము వలెనున్నాడు ముద్దులాడు ముత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడే ముత్యము వలెనున్నాడు ముద్దులాడు ముత్తకురే అమ్మలాలా. వేల సంఖ్యల సతుల వెంట పెట్టుకుని రాగా మూల చెన్ను కుడిచేని ముద్దులాడు వెక్కసానారే పల్లె వెన్నెలెల్లా మాపు కాగా వెక్కసానారే పల్లె వెన్నెలెల్లా మాపు కాగా మక్కువయై రంగతింగ ముద్దులాడు ముత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడే ముత్తెము వలెనున్నాడు ముద్దులాడు ముత్తకురే అమ్మలాల.
చక్కగా ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఆ రూపాన్ని చిన్నగా, చిన్నగా, చిన్నగా అవుతున్నట్టుగా ఊహించుకోండి. మీ చేతుల్లో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ యొక్క రూపం చిన్నగా, చిన్నగా, చిన్నగా మరింత చిన్నగా మారుతూ మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయ్యింది. ఇప్పుడు చక్కగా మీ యొక్క ఆ పసి పాప యొక్క ఆ చిన్న రూపాన్ని తీసుకొని మీ హృదయంలోకి పెట్టండి. మీ హృదయంలో ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న ఆ పసి పాపని ఎంతో, ఎంతో, ఎంతో ఆనందంగా మీరు చూస్తున్నారు. మెల్లగా మీ కళ్ళు తెరవకుండా మీ 2 చేతులు మీ 2 కన్నుల మీద పెట్టుకోండి. ఒక 4 సెకన్ల పాటు మై డియర్ ఫ్రెండ్స్. ఒక దీర్ఘమైన శ్వాసతో చక్కగా మీ చేతులు 2 తీసేసి మీ కళ్ళు తెరవండి. సో వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వండర్‌ఫుల్ మెడిటేషన్. అండ్ ఓవర్ టు యూ భవాని గారు. థ్యాంక్ యూ దేవి గారు. అసలు చాలా బాగుంది. ఈ సెషన్ అయితే మీరు నిజంగా అంటే చెప్తే బాగా రిలేట్ చేసుకోగలుగుతున్నాం. అంటే యూజువల్‌గా మనం మన చిన్నప్పుడున్న భయాలు అవన్నీ నిజంగా తెలియకుండానే ఎంత ఇదిగా మన పిల్లల మీద రుద్దేస్తాము. ఆహ్, అంటే ఎంత డ్యామేజ్ చేసామో తర్వాత తెలీదు. అంటే మనకి తెలిసేలోగా అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది తెలుస్తుంటే అంటే మనం సరి చేసుకోగలము అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ దెన్ రియల్లీ అంటే మన భయాలను మనం దాచుకోవడానికి నిజంగానే ఒక మాస్క్ లాంటిదేసేసుకుంటాము. మనల్ని మనం తగ్గిచ్చేసేసుకొని ఆ భయాన్ని బయటికి పడకుండా చూసుకుంటాము. అసలు చాలా అంటే చాలా బావుంది దేవి గారు. అంటే ఇలా చెప్పడం. కాకపోతే ఇంకా మీరన్నీ ఇచ్చిన టిప్స్ అసలు ఎంత బావున్నాయంటే డెఫినిట్‌గా మనల్ని మనం చాలా హీల్ చేసుకోవాలి. అంటే తెలుస్తదంటే నాకు కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయాను నేను మీరు చెప్తుంటే కూడా. సో వెరీ నైస్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ భవాని గారు. వండర్‌ఫుల్. సో ఇట్ మే హెల్ప్ ఎవరికైనా కొంచెం హెల్ప్ అయినా సరే ఐ యామ్ వెరీ గ్లాడ్ ఈ సెషన్ వల్ల. అండ్ లావణ్య గారు డు యూ వాంట్ టు సే ఎనీథింగ్ అండి? యెస్ మ్యామ్. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఆహ్, మీరు చాలా డీప్‌గా కూడా తీసుకెళ్లడం జరిగింది మేడం. ఒక్కోసారి ఎదుకుంటుంది, ఒక్కోసారి వినగలుగుతున్నాను. మీ హ్మ్. గైడెన్స్ అనేది. హ్మ్. ఆహ్, ఆ ఇన్నర్ చైల్డ్ ఎన్నో మీ బొమ్మ వూండ్స్ ఉంటాయి చూపిచ్చండి. కదా బొమ్మ, మేడం. దిండా ఎక్కడుందది? నా నాదా పిల్లో మేడం. చిన్ని పిల్లో. పిల్లో. ఓకే. చిన్ని పిల్లో. ఓకే. అంటే చేతిలో అది ఉన్నింది ఆల్రెడీ. ఇంగ యెస్. అదే యెస్. పెట్టేసుకున్నాను. హ్మ్. చాలా బాగా అనిపించిందయితే. ఎన్నో వండర్‌ఫుల్. రకాలుంటాయి కదా మేడం. ఆ లోతుల్లో చాలా అవన్నీ ఉంటాయి. కూడా అదే. మనం శుభ్రం చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టి తుడుస్తూ, తుడుస్తూ, చెత్త తీసి పాడేస్తూ, 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 పాడేస్తూ ఉంటే కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి వదులుతది అదంతా. యెస్. యెస్ అయితే మ్యామ్. చాలా రోజులు పడుతుంది మేడం. కొన్ని రోజులైతే డెఫినిట్‌గా కాదంటే వి నీడ్ మోర్ టైమ్ ప్రాక్టీస్. అనిపిస్తోంది. యెస్. యాహ్! ప్రాక్టీస్. డైలీ యెస్. ప్రాక్టీస్. యాహ్! ట్రూ. నేను అందుకే ఆ ప్రాక్టీస్ మనకివ్వడానికే మన పిల్లలు ట్రిగ్గర్ చేస్తా ఉంటారనమాట. యెస్. వాళ్ళేదన్నా అలా టచ్ చేస్తే కదా! లోపల ఏముండేది మనకు తెలిసేది. కానీ అదెక్కడుందో మామూలుగా చూపిస్తున్నారు వాళ్ళు. అంటే యెస్. ట్రిగ్గర్ యెస్. చేసినా మనకి తెలియాలి కదా మేడం. అంటే మనం ఎరుకుతా ఉంటే ఇప్పుడు ఇట్లా ఉంటేనే ఎందుకు మనకవుతోంది అనేది మనకి తెలిస్తేనే మనం దాన్ని చేసుకోగలుగుతామని ఇప్పుడు తెలుస్తోంది. అంటే ఇన్ని రోజులు వచ్చినా మీరన్నట్టు దాని దాని మీద అంటే ఎందుకొస్తుంది అనేది తెలీదు. జస్ట్ హ్మ్. ఓన్లీ మనం కంట్రోల్ చేయడమే లేదు మీరు వినాల్సిందే, మీరిలా చేయాల్సిందే అనే ఇదిలోనే ఉన్నాము. బట్ ఇప్పుడు హ్మ్. యెస్. తెలుసుకుంటుంటే మటుకు అసలు ఎంత అద్భుతంగా ఉందో. యెస్. థాంక్ మనకి యూ మ్యామ్. ఎప్పుడూ చాలా అద్భుతం. దొరకనంత ఎక్కువ ప్రేమని మనకు మనం ఇచ్చుకోవాలి. ఎప్పుడూ ఎవరు ఇవ్వనంత అన్‌కండీషనల్ స్పేస్‌ని మనకు మనం ఇచ్చుకోవాలి. ఎప్పుడు ఎవరు ఎవరికీ ఇవ్వనంత అన్ అనంతమైన కరుణని మనకి మనం ఇచ్చుకోవాలి.
మనకి మనం ఏదైతే ఇచ్చుకోగలుగుతామో అది మనం ప్రపంచానంతటికి ఇవ్వగలుగుతాం. కానీ కరెక్ట్ మ్యామ్. అంటే మీరు చెప్పింది అంటే అది తెలీదు మనకి ఎన్ని రోజులు అంటే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే తప్ప మనల్ని మనం చేసుకోవచ్చు. మనకి మనం ఇచ్చుకోవచ్చు అనేది మీరన్నట్టు ఎంతసేపు క్రిటికల్ పేరెంటే ఉంటాడు మనలో. నువ్వు ఇక్కడ చేసావు, ఇది చేసావు అని తప్ప ఏ ఒక్కసారి నువ్వు చేసింది ఇట్స్ ఓకే. పర్వాలేదులే ఇలా అవుతుందని ఏ ఒక్కసారి కూడా అనుకోము మనం యాక్చువల్‌గా. ఎప్పుడు క్రిటికల్ పేరెంట్స్ ఫేజ్‌లోనే ఉంటాము. యెస్. కానీ ఈరోజు అది అలా కాదు. మనము మనల్ని మనం చేసుకోవాలి కంపల్సరీ అని. యాహ్! సో, ఇట్స్ ఫస్ట్ రియల్లీ నైస్. నైస్. కాన్షియస్ పేరెంటింగ్ స్టార్ట్ విత్ అస్. మన లోపల బిడ్డని పేరెంట్ చేసుకోవడంతో స్టార్ట్ అయ్యి, మనకి ఆ అపారమైన కరుణని, ప్రేమని, అంగీకారాన్ని, అన్ని క్షమాపణల్ని అన్నీ మనకి మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ పేరెంటింగ్‌లో ఈ తప్పులు తెలిసినప్పుడు కూడా మనకి క్రిటికల్ పేరెంట్ వచ్చేస్తాడన్నమాట మనల్ని జడ్జ్ చేయడానికి. నో, గో అవే. ఐ యామ్ కాన్షియస్ పేరెంట్ నౌ అని చెప్పాలన్నమాట. ఐ ఫర్‌గివ్ మై సెల్ఫ్. బట్ ఐ విల్ లెర్న్. వెరీ నైస్. సో, థాంక్ యూ. ఈరోజు మీరు చేయించిన ఈ చక్కటి ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ మళ్ళా పెట్టుకొని చేయొచ్చు కదా మేడం. మళ్ళా చేయొచ్చండి. మళ్ళా పెట్టుకొని చేయొచ్చు. మనం ఎప్పుడు ఆ అదే. ట్రిగ్గర్ వచ్చినప్పుడు అదంతా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ పాపని చక్కగా బాబుని పట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇన్నర్ చైల్డ్ హ్మ్. మెడిటేషన్స్ మన నెట్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవి వాడుకోవచ్చు. హ్మ్. ఇది వాడుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా ఎక్కువ వర్క్ అదే. చేసుకోవాలి మనతో మనం. మనం ఎంతో నాన్‌సెన్స్ తరతరాలుగా వస్తోంది. మనం ఇన్‌చార్జ్ ఆ నాన్‌సెన్స్ అంతా వదిలిపెట్టేసి, ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్‌ని, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్‌ని మనం నెక్స్ట్ జనరేషన్‌కి మనకి మనం పాస్ చేసుకొని, మనకి నెక్స్ట్ జనరేషన్ పాస్ చేయడానికి వి ఆర్ ఇన్‌చార్జ్ అన్నమాట. సో, అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే యెస్. మెడిటేషన్ చాలా బాగుంది మేడం. అంటే నిజంగానే విన్నట్టు విజువలైజ్ చేసుకొని కనెక్ట్ అవ్వడానికి మటుకు అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగుంది. యెస్. బావుంది. అయితే యాహ్! క్వెషన్స్ తీసేసుకుందామండి. యాహ్! యాహ్! రేష్మ గారు యాహ్! మీరు అన్‌మ్యూట్ చేసుకుంటారా? రేష్మ గారు. హలో అండి. థ్యాంక్ యూ సో హాయ్ మచ్ రేష్మ అండి. గారు. చాలా బావుందండి దేవి గారు. భవానీ గారు చెప్పినట్టు నేను గూడా ఎమోషనల్ అయ్యానండి. లిటరల్లీ ఇన్నర్ చైల్డ్‌ని చూసుకున్నప్పుడు. ఇట్ వాస్ లైక్ ఐ హావ్ నో వర్డ్స్ చెప్పాలంటే. చాలా చాలా బావుందండి ఇవాళ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ యామ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సెషన్. వండర్‌ఫుల్ రేష్మి గారు. ప్లీజ్ నా మాట నాకే ఇనిపిస్తోంది. మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో, ప్లీజ్ డూ షేర్ థిస్ నాలెడ్జ్ విత్ ఎవ్రి పేరెంట్ అండి. అందరి పేరెంట్స్‌కి కూడా కాన్షియస్ పేరెంటింగ్ అనేది ఇది లైఫ్ చేంజింగ్ థింగ్ అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్. చాలా ఇష్టమైన టాపిక్కు. నాకు అందరికీ ఇది పంచడం అంటే చాలా ఇష్టం. సో, ఈ కాన్షియస్ పేరెంటింగ్ టాపిక్‌ని నేను అందరికి పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఈ ధ్యాన మాతృత్వం పుస్తకం కూడా మీకు గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే, బుక్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ టు గివ్ అండి. ధ్యాన మాతృత్వం నేను రాసానని చెప్పట్లేదు కానీ, ఆ బుక్ గిఫ్ట్‌గా ఇవ్వండి. చాలా మందికి అది హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సెషన్ షేర్ చేయండి. షేర్ చేస్తే మనకేమి ఖర్చవ్వదు. కానీ ఆ షేర్ చేయడం వల్ల ఇంకొకళ్ళకి ఉపయోగపడిందనుకోండది, ఇట్ విల్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీ అన్నమాట. సో, థాట్స్ వాట్ అండ్ నెక్స్ట్ రాజేశ్వరి గారు మిమ్మల్ని మీరు అన్‌మ్యూట్ చేసుకుంటారా? అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. వినిపించట్లేదమ్మా. మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అన్‌మ్యూట్ అయ్యారు. ముందు నేను నిన్న మధ్యాహ్నమే చూసాను. ఆ తర్వాత యూట్యూబ్‌లో విన్నాను. చాలా బాగుంది. ఫస్ట్ లావణ్య గారు మీకు చాలా 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 థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో మొన్న శ్రీలక్ష్మి గారి క్లాస్‌లో నేను ఒక మిరకిల్ జరిగింది. నేను మామూలుగా దీనికి ఏదో శ్రీలక్ష్మి క్లాస్ మీద ఇంట్రెస్ట్‌తో వస్తే నేను అనుకోకుండా మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ దాని గురించి ఇలా ఒక మిరకిల్ జరిగింది అని చెప్పి చెప్పాను మొన్న. మర్చిపోయారో యెస్ మా. గుర్తుందో తెలీదు. గుర్తుంది. అప్పుడు నేను అనుకున్నాను దేవి గారు ఒకసారి జానమాతృత్వం ఉంది కదా బుక్
తెప్పించుకుందాము. తర్వాత ఒకసారి తనది విజ్డమ్ లైట్‌లో ఉంటాయి కదా! ఒకసారి విందాము అని అనుకున్నాను నేను. అనుకుంటే మీకు ఎలా తెలిసిపోతాయో మా అందరి భావాలును మీకు రంజిత్ గారికి వెంటనే క్లాస్ పెట్టేస్తారు. మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం ఏదో క్లాస్ ఇది పెట్టొచ్చు కదా అని ఏదో అనుకుంటాం. ఆ నెక్స్ట్ డేనో ఆ వీక్‌లోనో ఆ క్లాస్ వచ్చేస్తుంది. మరి ఎలా మీకు కమ్యూనికేషన్ టెలిపతీలు ఉంటాయో ఏమో తెలీదు నాకు. నేను అదే అనుకున్నాను. ఎంత నమ్ముకున్నానో మధ్యాహ్నం అది చూసి నిన్న ఇవాళ మధ్యాహ్నమే చూసానన్నమాట. యూట్యూబ్‌లో చూసి నేను రైట్ వర్కర్స్ నిన్న ఓపెన్ చేయలేదు. ఏదో కొంచెం బిజీలో ఉంది. అది చూస్తే ఉంది. సరే ఈరోజు అటెండ్ అవ్వాలి అని చెప్పి నేను వెళ్ళాను. తను క్వెషన్ ఏంటంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి ఈ క్లాసెస్ అవసరం ఉండదేమో. నేను జాన మాతృత్వం ఉన్నవన్నీ తనకి పంపించాను. లాస్ట్ టైం చెప్పింది. సో ఇవి కూడా తన అవసరమే మేడం. ఇది కూడా అవసరమేనా? వినాలి. ఓకే. ఇది కూడా షేర్ ముందు అది చేస్తాను. వినమనండి. తర్వాత ఇవి వినమండి. ఇవి కూడా అవసరమే. చాలా అది అవసరం. నేను మొన్న సంజయ్ గారు అని ఉంటారు ఇక్కడ నంది హిల్స్ లో వాళ్ళ అమ్మాయి మీ ఫ్రెండ్. తన్ని నేను అడిగాను. ఆ, తనకి తను డైరెక్ట్ గా అక్కడ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళది పేమెంట్ ఉంది, తను జాయిన్ చేయనా అని అడిగితే అక్కర్లేదు మన యూట్యూబ్ లో ఉన్నాయి కదా పెట్టేయండి అని అందన్నమాట తను. అంటే సరే అని పెట్టాను. అయ్యో అలా అనుకున్నాను. అంతే వాళ్ళు చూస్తే కనిపించింది అనమాట. అందుకని లావణ్య గారికి ఏదో ఉంది అందరితో మనసులో అర్థమైపోతాయి అనుకుంటాను. లావణ్య గారు మ్యాజిక్. మ్యాజిక్ చేశారు ఈరోజు. ఈరోజు ఇన్నర్ చైల్డ్ అయితే నాకు ఎలా అనిపించిందంటే ఒక అజ్ఞానపు మూర్ఖత్వం పనికి మాలిని తల్లినన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు మా పిల్లల్ని నేను పెంచిన విధానానికి. అంటే మీకు అలా చెప్పింది మీ క్రిటికల్ పేరెంట్. నీకు అజ్ఞానపు, మూర్ఖపు, పనికిరాని తల్లివని మీకు చెప్పింది క్రిటికల్ పేరెంట్. ఆ మాట వినొద్దు మీరు. అదే అదే ఆ. కానీ అలా అనిపించింది. అలా ఇది చదువు అని పెంచేయడమే అంతే. నేను మా అమ్మాయి వెనకాతలు ఏంటంటే మ్యాథమెటిక్స్, నేను దాని చేత దానికి మ్యాథ్స్ అంటే చెడ్డ చిరాకు, దానికి ఇష్టం ఉండేది కాదు. దాన్ని ఇంజనీరింగ్ చేయాలని నా సంకల్పం. మా అబ్బాయి అంటే మెరిట్ బాగా చదివాడు. ఇది మెరిట్ కాకపోలేదు, అది మెరిటే, కానీ దానికి మ్యాథ్స్ ఇష్టం ఉండేది కాదు. మ్యాథ్స్ బట్టి 10th క్లాస్ ఎగ్జామ్ కి ఎగ్జామినేషన్ హాల్ వరకు నేను వెళ్ళి నేను మ్యాథ్స్ చదువుతూనే ఉండేదాన్ని వెనకాతల. అది ఎగ్జామినేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు అమ్మా నీకు నమస్కారం. అది మన్నాడు ఎగ్జామ్ అంటే ఇవాళ టీవీలో సీరియల్స్ చూసే రకం అది. అది దాన్ని ఇంజనీరింగ్ చేయించి దాన్ని అలాగని జాబ్ కూడా క్యాంపస్ లో రాలేదని ఎలా తిట్టేదాన్ని అంటే దాన్ని అలా తిట్టేదాన్ని. దాన్ని డిఆర్డిఎల్ లో జాబ్ వస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి పేరెంట్స్ నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని చెప్తున్నా. డిఆర్డిఎల్ లో జాబ్ వస్తే దానికి చాలా హ్యాపీగా ఉంది ఆ జాబ్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సుఖంగా ఉండేది. నో, నీకు మ్యారేజెస్ రావు, మ్యాచెస్ రావు. ఇవాళ రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో నువ్వు అక్కడెక్కడో డిఆర్డిఎల్ లో ఉంటే లోకల్ మ్యాచ్ రాదు మంచిది. ఐటీ ఫీల్డ్కి వెళ్తేనే వస్తుంది, లాగే రాదు. ఐటీ రాసే వరకు ఇన్ఫోటెక్ లో వచ్చేంత వరకు సెంటర్ అండి. అంటే ఇన్ఫోటెక్ లో జాయిన్ చేసి అలాగా మీ అమ్మాయి నాకు ఇవన్నీ జీవితాన్ని మీరు జీవించేస్తున్నారు. మీ క్లాస్ చెప్తున్నంత సేపు నాకు ఇవన్నీ గుర్తొచ్చి ఒక పక్క నవ్వు ఒక పక్క బాధ వస్తుంది అనమాట. దే సెటిల్డ్ వెరీ వెల్, కానీ అది ఇంకేమయ్యేదో అది నాకు తెలియదు కదా. పరారు మెరిట్ అది ఏమయ్యేదో, ఆ ఏమయ్యేదో అనే ఛాన్స్ నేను మా అబ్బాయికి ఇవ్వలేదు, మా అమ్మాయికి ఇవ్వలేదు. వాట్ ఎవర్ మై డిజైర్ ఏంటంటే ఫైనాన్షియల్లీ బాగుండాలి అనే ఉద్దేశంతో, వేరే తప్పు అనే ఉద్దేశం కాదు. కానీ బట్ నేను అసలు ఛాన్స్ ఇవ్వలేదు. మేడం మీకు ఏది మంచి అని అనుకున్నారో ఆ మంచి ఇచ్చారు. ఏది మంచో మీకు అదే అది మంచి. అప్పుడు మీకు ఏం చేస్తారు మరి? మీకు తెలియాలి కదా. అదే మీరు ఇందాక నిన్న చెప్పారు చూసారా, సత్య నవ్వొచ్చింది నాకు. ఆవిడ చాక్ పట్టుకుంటే వాడికి ఏమన్నా అవుతుందని ఆ ప్రేమతో చెప్పిందని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేదని ఎంతసేపు నవ్వానో నేను. అది నిజమే, అలాగే ఉంటుంది. మన నా పిల్లల్ని నేను చూసుకోలేనా, అన్నింటికి ఈవిడ వస్తుంది అని అనుకునేదాన్ని. మా అత్తగారి విషయంలో కూడా నేను మధ్యలో ఏదైనా చెప్తుంటే ఎందుకు దాన్ని సాధిస్తావు, ఆ సీరియల్ అయిపోయాక చదువుకుంటుంది కదా చంపు తింటావు అనేదన్నమాట ఆవిడ. ఎందుకంటే ఆవిడ కూడా అదే సీరియల్ చూసేవాడు.
Yes, yes. It's నేను okay, అసలు రాజేశ్వరి గారు. Now it's time to invest our compassion. మన ఓకే. కరుణని మనం ఇన్వెస్ట్ నేను అందరి చేసుకొని టైము తినదలుచుకోలేదు. చాలా మంది అసలు నీడ్ ఇప్పుడు పిల్లలు జనరేషన్ ఉంటారు. yes, yes. బట్ డోంట్ డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్ అమ్మా. చెప్పాలనిపించింది. ఇప్పటికి లేట్ కాదు. మీ ఇన్నర్ చైల్డ్ ని మీరు పేరెంట్ చేసుకోండి. చాలా చాలా తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ లావణ్య గారు వన్స్ అగైన్ ఇలా మా మనసులు తెలుసుకోండి ఎప్పుడు. వెల్కమ్ మా. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ గాయత్రి దేవి గారు, మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు అద్భుతంగా ఉంది దేవి గారు. నార్మల్గా లేదు. నా ఇన్నర్ చైల్డ్ ఎక్కడే ఉంది. కానీ నా ఇన్నర్ చైల్డ్ ని పట్టుకోగానే నాకు ఎట్లా అనిపించింది అంటే మొత్తము ఒరిగిపోయాను దాని మీద నేను. ఇట్లా పట్టుకుంటే ఆటోమేటిక్ గా ఒక డీప్ లోకి వెళ్ళిపోయి దాంతో పాటు ఒరిగిపోయాను నేను. అంతా అసలు చాలా డీప్ గా వెళ్ళిపోయాను. అయితే మనలో ఉండేటటువంటి ఇప్పుడుండే పేరెంట్, అలాగే తర్వాత క్రిటికల్ పేరెంట్, తర్వాత ఇంకా ఒక చిన్న అంటే మన ఇన్నర్ చైల్డ్, అలాగే మన సైడ్ ఉండేటటువంటి అన్ని రకాల మాటలైతే అవైతే ఇవైతే అసలు చాలా అద్భుతంగా అనిపించిందండి. అలానే ఉంటుంది మన సెల్ఫ్ నడుస్తూ ఇన్ని నడుస్తూనే ఉంటాయి నిజమే. ఒకటొకటి తలుచుకుంటూ ఉంటే 4 ఆత్మ ఉంటుంది, క్రిటికల్ పేరెంట్ ఉంటుంది, ప్రజెంట్ నడిచే ఏజ్ యొక్క తను ఉంటుంది, ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నలుగురు కలిసి నడుస్తారు నిరంతరం. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా గొంతులు నడుస్తూ ఉంటాయి మన వెనకాల. ఎందుకంటే మన సమాజంలో మనం తీసుకున్న యొక్క ఫ్రెండ్ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, మామయ్య అవ్వచ్చు, కొన్ని మనం ఎక్కడైతే డీప్‌గా ఒకటి ఇంట్లో మనకి వూండ్ తగిలిందనుకోండి, రెండోది ఫ్రెండ్ దగ్గర కొద్దిగా ఓదార్పు దొరుకుతుంది. అప్పుడు ఇంట్లో వూండ్ చాలా పెద్ద భయంగా అనిపిస్తుంది. ఫ్రెండ్ దగ్గరదేమో యాహ్! ఇది నాకు సేఫ్ అనిపించి అదొకటి మనం ఓన్ చేసేసుకుంటూ ఉంటాం. అలా చేసుకున్నవి నాలో చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకంటే భయం అది ఏ వల్ల అయినా రావచ్చు. ఆ సమయంలో ఆ సమాజంలో ఉన్న పేరెంట్స్ వాళ్ళు పడే స్ట్రగుల్స్ వల్ల అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. అలా భయంగానే ఏదో చూడండి చిగురుడు ఆకు వెళ్ళిపోతుంది గాలికి. ఆ టైప్‌లో ఆ టైప్‌లో అయిపోయింది నా లైఫ్ మొత్తం. అలా ఎటు ఎగిరానో నాకు తెలీదు. ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు. ఇది బెస్ట్, ఇది బెస్ట్, ఇది బెస్ట్. ఎదురుగుండా కనిపించిన ఆ సమయానికి ఏది సేఫ్ అనిపిస్తే అది చేసేయడం. ఏది సేఫ్ అనిపిస్తే అది చేసేయడం. ఆ టైప్‌లో అన్నమాట. ఇప్పుడది మీరు చెప్తూ ఉంటే అందులో ధ్యానంలోకొచ్చాం గనకనే ఇది అర్థమవుతుంది. ఇదే మీరు చెప్పేది మామూలు ధ్యానులు నాన్ మెడిటేటర్ చూడండి అర్థం కాదు. అర్థం కాదండి. ఖచ్చితంగా అర్థం కాదు. నాన్‌సెన్స్ ఏంటి మీరు సోది చెప్తున్నారంటారు. మనం ఒకవేళ చెప్పాలంటే. అంటే మీరు చెప్తూ ఉంటే నేను ఇంకొక సైడ్ కూడా వేసేసుకున్నాను. ఒక రీల్ లాగా మా పాపతో నేను పిక్చర్. చెప్తూ ఉండడము. చెప్పావులే అని చెప్పేసి తను అనడము. అవన్నీ నాకు ఆల్రెడీ రీల్ పడిపోయింది. ఎప్పుడైతే మౌనంగా ఉండి అబ్జర్వ్ చేయటం స్టార్ట్ చేశానో అప్పుడు అర్థమైందండి. ధ్యానంలో కూడా వీళ్ళని మార్చేయాలి, వాళ్ళని మార్చేయాలి అనే తపన. అది కూడా కాదు సైలెంట్. ఫస్ట్ మనకి ఎనర్జీ కావాలి అనిపించింది. ఎనర్జీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎనర్జీ తీసుకున్న తర్వాత అప్పుడు మౌనం కావాలనిపించింది. మౌనంలోకొచ్చాక ఇప్పుడు సబ్జెక్ట్. మౌనంలోకెళ్తేనే కదా! ధ్యానం చేస్తేనే మనకి జ్ఞానం అందుతుందంట. అలాగే ఇప్పుడు మీ ఈ సబ్జెక్ట్ నాకు అందింది అంటే, ఈ సబ్జెక్ట్‌కి తగినంత ఎనర్జీ నా దగ్గరుంది. ఇప్పుడు నేను తీసుకోగలుగుతున్నాను. అసలా మహా అద్భుతం అమ్మా! ఇంకా మామూలుగా లేదంటే ప్రతి ఒక్క ఒక అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎవ్రి హ్యూమన్ యాస్ ఎ బేబీ దగ్గర నుంచి అందరూ విని నేర్చుకోవాల్సిందని అనిపిస్తుంది. నేనైతే చాలా మందికి షేర్ చేశాను. ఒక 30 మెంబర్స్‌కి దగ్గర దగ్గర షేర్ చేసుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే చేయండి. నాకు తెలీదు. ఇది చాలా ఇంపార్టెంట్ అని గ్రూప్‌లకి కూడా షేర్ చేసేసాను నేను. మనం ఇప్పుడు థాంక్ ఒక యూ. ఎరాలో ఉన్నాము. చేంజ్ తీసుకొచ్చే ఎరా అన్నమాట. మనం చేంజ్ సోల్జర్స్ మనం అందరం. యెస్. మనకి యెస్. జరిగిన దాన్ని మనం హీల్ చేసుకొని, మనకి జరగని కొత్త దాన్ని మనం నెక్స్ట్ తరాలకివ్వాలి.
ఒకటి యెస్. చేసామంటే మనతో మన తల్లిదండ్రుల రిలేషన్ హీల్ అవుతుంది. మనతో మన రిలేషన్, మనతో మన పిల్లల రిలేషన్ 3 జనరేషన్‌లు హీల్ అయిపోతాయి గాయత్రి గారు. యెస్. యెస్ అమ్మా. యెస్. 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 నిజమే అది. ఎందుకంటే మన ఆలోచన పరిధిని మనము చేంజ్ చేసుకొని, దాన్ని పరిమితం కాదు, అపరిమితం అని తెలుసుకొని, సరైన ఆలోచన రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఈ యొక్క ఆలోచనే ఇంకో 10 మందికి నా చుట్టూ ఉన్న ఫ్రీక్వెన్సీలో అందిపోతుందని నాకది కూడా అనిపిస్తోంది. చాలా అద్భుతం. చాలా అద్భుతం. థాంక్ యూ సో మచ్. ఇంకా వెయిటింగ్. ఇంకేమి లోపలుంది? ఇంకా ఏం మాకు వినిపిస్తున్నారు? మాస్టర్స్ చాలా పంపిస్తారు. బావుంది. నేను చెప్పేస్తాను నా లోపల ఏం లేదు. యెస్. 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 ఇదైతే నిజంగా చూడండి వాతావరణం మారినప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ కాలం చేంజ్ అవుతూ ఉంటే అకాలంగా మేఘాలొచ్చేసి సడెన్‌గా వచ్చి వర్షం కురుస్తుంది చూడండి. కొద్దిసేపు మేఘావృతం అయిపోయి, ఆ సమయం చాలా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా. అట్లా అనిపిస్తుంది నాకైతే మాత్రం పురివిప్పని నెమలిలాగా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అదంతా తీసుకోగలుగుతున్నాను. ఐయామ్ సో హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ లావణ్య గారు. లైట్ వర్కర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి ఈ ఏదైతే 114 మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. స్లోగా వెళ్ళిపోయినా గాని అందరూ తీసుకున్నారు. మీరందరూ వారియర్సే. అందరూ మనం ఆ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కావాలనుకున్న యొక్క సమాజం వచ్చేస్తుంది. సత్యయుగానికి మనము పయనమయ్యాము. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్. థాంక్ యూ థ్యాంక్ గాయత్రి యూ దేవి గాయత్రి గారు. గారు. అలేఖ్య గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అలేఖ్య గారు. చాలా బాగుంది మ్యామ్ క్లాస్. మ్యామ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు అంటే చిన్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నేను ఫోటోలో చూసుకున్నాను. అంటే రియల్‌గా ఇప్పుడు నేను ఒక బొమ్మను పెట్టుకొని చేశాను మ్యామ్. చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక డౌట్ మ్యామ్ నాకు. చెప్పండి. అంటే ఇన్నర్ చైల్డ్‌లో మనకి ఏమి అంటే గాయాలు ఏముంటాయనేది మనకి ఎలా ఇప్పుడు ఏముండవు కదా మ్యామ్ తెలుస్తదా? ఏంటండి మళ్ళీ అడగండి. ఇన్నర్ చైల్డ్‌లో అంటే ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు మనకి గాయాలా? లేకపోతే మొత్తం ఇప్పటి వరకి ఉన్న గాయాలా మ్యామ్? ఆ ఏజ్‌లో ఏర్పడిన గాయాలు ఎప్పటికీ మనల్ని నడిపిస్తూ ఉండిపోయిన గాయాలండి అవి. ఆ! ఆ! ఓకే మ్యామ్. అంటే అదే డౌటొచ్చింది. అంటే మెడిటేషన్‌లో అప్పుడు నేను పడిన గాయాలు నాకెలా గుర్తుంటాయి అని ఒక డౌటొచ్చింది మ్యామ్. ఆ గాయాలు మనకు గుర్తుండవండి. లోపలికుంటాయి. ఈ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ ట్రిగ్గర్‌ని పట్టుకొని మనం లోపలికి తవ్వుకుంటే అప్పుడు మనకిది అర్థమవుతదనమాట. ఒక్కోసారి గాయమే అక్కర్లేదు మీకు అలేఖ్య. నీడ్ కనిపిస్తదనమాట. అంటే మనకొక ఇప్పుడు ఇ ఇప్పుడు ఏదో ఒలిగిపోయింది సడెన్‌గా. ఓకేనా? ఒలిగిపోయిన ఓకే. వెంటనే నాకు చాలా కోపమొచ్చేసింది. ఎందుకు కోపమొచ్చేసింది? అది ఒలిగిపోతే మొత్తం అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే ఏమవుతుంది? క్లీన్ చేస్తే నా టైం అంతా వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయితే ఏమవుతుంది? ఐ డోంట్ హావ్ అని చిన్నప్పుడు చెప్పారు. టైమ్ వేస్ట్ చేయకు. టైం లేదు. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని. ఐ డోంట్ హావ్ ఎనఫ్ టైమ్ అని ఉందన్నమాట. నా లోపల ఒక నమ్మకం. సో, అందుకని ఓకే. నాకిప్పుడు అంత కోపమొచ్చేసింది. ఆ లిమిటెడ్ బిలీఫ్ నా లోపలుంది. టైం లేదు, సరిపోదు అనే భయం. ఓకే మ్యామ్. మ్యామ్ ఓకే. ఒకటి యాహ్! ఆహ్, అంటే నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నప్పుడు మా దగ్గర మనీ లేవు మ్యామ్ అప్పుడు. అయితే, అయితే నేను ఎంకామ్ చేయాల్సొచ్చింది మ్యామ్ అప్పుడు. అయితే అదొకటి నాలో ఉండిపోయింది మ్యామ్ ఇప్పుడు. హ్మ్. హ్మ్. అంటే డబ్బులు లేనందువల్ల చేయలేదు అని. హ్మ్. హ్మ్. ఇప్పుడు అవకాశం ఉంటే చేయండమ్మా అలేఖ్య. ఓకే మ్యామ్. అంటే ఇది గూడా అప్పుడేం ఇన్నర్ చైల్డ్‌లోకే వస్తదా మ్యామ్? ఇది గూడా ఆ! వస్తదా? వస్తదండి. వస్తది. మనకి చాలా పెద్ద చైల్డ్‌హుడ్ ఉంది. ఈ భూమి మీద ఏ జీవికి లేనంత పెద్ద చైల్డ్‌హుడ్ ఉంది మనకి. 21 సంవత్సరాలు నిండిపోయే వరకు చైల్డ్‌హుడ్డే. అంటే ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. యెస్. అప్పుడు లేక చేయలేదు. ఇప్పుడు ఉన్నా గూడా మీరు 2 చేద్దామన్నా. ఆప్షన్స్ ఉన్నాయి అలైక్య. ఒకటేంటంటే ఎంబీఏ చేయడం. అదొక ఆప్షన్. ఓకేనా? ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎంబీఏ ఎందుకు చేయాలనుకున్నారు? చెయ్యాలనుకోవడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే అది చేస్తే నేను వర్త్ అనుకున్నారా? అప్పుడు రియలైజ్ థట్ ఎంబీఏ చెయ్యకపోయినా సరే యూ ఆర్ వర్తీ. యెస్ మ్యామ్. అంటే ఎంకామ్ చేశాను. బట్ అదొక ప్యాషన్ లాగా అప్పుడు.
ఎంబీఏ అది చేయాలి అన్న అప్పుడైనా ఒక ఇప్పుడు ప్యాషన్ ఉందా? ఉంది. ప్యాషన్ ఇప్పటికీ ఉంటే గో ఫర్ ఇట్ చేయండి ఇప్పుడైనా సరే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మహాలక్ష్మి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఓకే గారు. ఉషా గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకుంటాము. ఉషా గారు మీరు అన్మ్యూట్లో ఉన్నారండి. సారీ, మీట్లో అన్మ్యూట్ చేసుకోండి. కెమెరా ఆన్ చేశారు. అన్మ్యూట్ చేసుకోబోయి ఇప్పుడు అన్మ్యూట్ మాట్లాడండి ఉష గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ముందుగా లైవ్ టీవీ వర్కర్స్ యూనిట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్. అట్లాగే మీకు కూడా. మీరు నాకు ఈ క్లాస్లో నాకు చాలా 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 నచ్చింది మ్యామ్. నాకు న్యూటన్ సార్ అండ్ లక్ష్మి మ్యామ్ ఇద్దరిని బాగా గుర్తు చేశారు. నేను ఆ క్లాసుకి వెళ్ళాను మ్యామ్. ఇన్నర్ చైల్డ్ క్లాసుకి వెళ్ళాను నేను. వెళ్ళారా? నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి న్యూటన్ సార్. ఆయన పెద్ద నిధి, ఆధ్యాత్మిక నిధి ఆయన. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. వాళ్ళిద్దరి క్లాసులో కూడా నేను ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళాను మ్యామ్. 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానికి రిలేటెడ్గా చాలా దగ్గర రిలేటెడ్గా ఉంది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఇన్నర్ చైల్డ్ ఫస్ట్ నా దగ్గర చిన్న బేబీ లాగా దూరంగా నుంచి నన్ను దీనంగా చూస్తుంది. దీనంగా చూసిన తర్వాత మీరు ఎప్పుడైతే దిండుని తీసుకొని మీరు హగ్ చేసుకొని మీరు దగ్గర తీసుకున్నాను, కానీ ఎగిరొచ్చి నా దగ్గర కూర్చుని ఎంత గట్టిగా కౌలించుకుందంటే మ్యామ్, నిజంగా వండర్ఫుల్. చాలా చాలా నచ్చింది నాకు ఈ క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సార్ని మేడంని గుర్తు చేసినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. నేను సదా 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 డాక్టర్ న్యూటన్ గారిని, లక్ష్మి మేడంని, ఇంకా పత్రి ma'am. సార్ని, వీళ్ళు ముగ్గురు నాకు చాలా 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 గొప్ప ఇన్ఫ్లుయెన్స్ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను. Yes, ma'am. థ్యాంక్ యూ Yes, ma'am. వాళ్ళందరికీ మీకు కూడా ఈ సార్, నాలెడ్జ్ ఇచ్చిన. లక్ష్మి మ్యామ్ ఇద్దరు కూడా అమ్మా నాన్నల కన్నా కూడా ఎక్కువ మ్యామ్. ఎక్కువ అసలు ఎంత ప్రేమ అంటే ఎంత సీతారాములు ప్రేమ దగ్గర నిజంగా ఎంత సీతారాములు ప్రేమ. వాళ్ళు. ఎస్ మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. రమణీష్ గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుంటారా సార్? ఎవరో ఈ చాట్ లో అడిగారండి ధ్యాన మాతృత్వం పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని. రంజిత్ గారి దగ్గర ఉన్నట్టున్నాయి ధ్యాన మాతృత్వం బుక్స్, అక్కడ తీసుకోవచ్చు. ఎస్. ఓకేనండి. నేను చాట్ బాక్స్ లో నంబర్ పెడతాను. ఇప్పుడు అన్మ్యూట్ మెసేజ్ చేసుకోండి చేయండి సార్. మాస్టర్స్. ఎవరికి కావాలంటే వాళ్ళు సార్ పంపిస్తారు. ఓకే. రమణేష్ సార్ మాట్లాడండి. అన్మ్యూట్ నమస్తే చేసుకోలేకపోతే. తల్లి. నమస్తే రమణేష్ గారు. ఈ రోజు మాట్లాడకుండా ఉందాం అనుకుని ఉంటాను, కానీ సందర్భం వస్తుందని మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ రోజు నన్ను ఎంతో ప్రభావితం చేసిన నా జీవితంలో ఒక పుస్తకం దొరికింది, ఎక్కిరాల భరద్వాజ్ గారిది. వారి సమాధి రోజు ఈ రోజు. ఎక్కిరాల విక్రాల్ భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారి సమాధి రోజు అండి ఈ రోజు. ఓ మహానుభావులు. ఓకే అండి. ఓకే అండి. ఆయన పుస్తకాలు నేను ఎన్నో చదువుకున్నానండి చిన్నప్పటి నుంచి. చాలా చాలా అద్భుతమైన పుస్తకాలు భరద్వాజ్ గారి. ఎంతమంది మహానుభావుల్ని పరిచయం చేశారో ఆయన మనకి. ఎందరో మహాత్ముల పుస్తకాలు ఎన్నో రాశారు. అందులో పాకలపాటి గురువు గారు ఒకటమ్మ. అవునండి. పాకలపాటి గురువు గారు నాకు చాలా ఇష్టమైన పుస్తకం. మాస్టర్స్ అందరూ కూడా ఎక్కిరాల భరద్వాజ్ గారు ఎంతో మంది యోగుల జీవిత చరిత్రలు రాశారండి. ఆయన పుస్తకాలు అందరూ చదవండి. చాలా 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 బాగుంటాయి. ఆ యోగులతో మనం వెళ్ళి ప్రయాణం ఎందుకంటే చేసినట్టే ఉంటది. ఇప్పుడు మన సాధకులకి ఎంతో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వారి జీవితాల్లో మనకు దొరుకుతాయమ్మా. ఈ రోజు ఎక్కడ మనం అన్నదానం పెట్టినా మరి పాకలపాటి గురువు గారు అన్నపూర్ణ పెడుతుంటారు వారు ఆ రోజుల్లో. ముఖ్యంగా మరొక విషయం, ఈ రోజు ఇన్నర్ చైల్డ్ అన్నారు. నేను సాధనకి వెళ్ళేటప్పుడు అన్ని సాధనలు బాగానే ఉంటాయి, కానీ ఈ ఫాస్ట్ గ్రేషన్కి వెళ్ళేటప్పుడు బాగా డీప్గా వెళ్ళిపోతాను. తప్పట్లు కొడితే తెలివి వస్తుందమ్మా. 2-3 సార్లు వెళ్ళాను. న్యూటన్ గారు ఆధ్వర్యం 2006లో వెళ్ళాను. అలాగే హరికుమార్ గారు వెళ్ళాను. మరి సాధన లోపలికి మరి తెలియదు, మామూలు అప్పుడు కుదరదు, కానీ ఇన్నర్ చైల్డ్కి వెళ్ళలేదు, కానీ ఇది సాధనలో జరుగుతుందమ్మా. చాలా సంతోషమే. ఈ ప్లైడియన్స్ కానీ వీళ్ళందరూ ప్లైడియన్స్ నుంచే మనకు ప్రేమతత్వాన్ని గుణాన్ని ఇచ్చారట. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా అవసరం అమ్మా. ఎందుకంటే మహావతారంలో 2 చెప్తాడు, పైకి 2 తాళ్ళు లాగుతున్నాయి ప్రేమ పంచుకోవడం, కిందకి 2 తాళ్ళు లాగుతున్నాయి భయము అత్యాస విడిచిపెట్టడం. న్యూ ఎనర్జీలో కూడా చెప్తాడు, ఎందుకంటే మనకు మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉన్నామో మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఒక జ్ఞాని ఎన్లైట్ అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించుతాయని రాసిందమ్మా. అవును సార్.
చాలా పెద్ద వర్క్ చేయడానికి ఇంత టీం వచ్చింది. వీళ్ళందరూ కూడా ఆ లోకవాసులు ఇక్కడ జన్మలు తీసుకున్నారు. చాలా సంతోషం. మీరు థ్యాంక్ యూ ఆ సార్. రిథమ్ అంటే ఆ రిథమ్‌లో చక్కగా ఈ లైట్ వర్కర్ టీమ్‌కి, పితామహ పత్రి గారికి, మా లావణ్య తల్లి టీం అందరూ కూడా పొద్దుటూరు తల్లులు ఆ లోకం నుంచి దిగిపోయారేమో అక్కడ మరి నాకు తెలీదు. మూ కాలనీ అదే చెప్తున్నారు. రోజు నక్షత్ర మిత్రుల్లో ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నారు. చాలా ఆనందం అమ్మా. థ్యాంక్ యూ సార్. సంతోషం అన్యదా భావించుకుని. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అమ్మా. సార్. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. భరద్వాజ్ గారి పుస్తకాలు చదివిన తర్వాత స్వాధ్యాయం అంటే ఇష్టం అమ్మా. ఎందుకంటే ఒక ₹5 పుస్తకం మనం మార్చినప్పుడు స్వాధ్యాయం అంటే ఇంపార్టెన్స్ స్వాధ్యాయంకి ఇస్తూ అవును ఉంటాం. సార్. స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఐకిరాల భరద్వాజ్ గారి పుస్తకాలు చాలా బాగుంటాయండి. తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్, మీ ఎక్స్పీరియన్స్ తోటి మాకు కూడా ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ రోజు అసలు అద్భుతమైన సెషన్. అంటే మనలో ఉండే ఇన్నర్ చైల్డ్ ని మనం ఎలా అంటే ఫస్ట్ అందులో ఉండే గాయాలను ఎలా కనుక్కోవాలి, తర్వాత దాన్ని ఎలా హీల్ చేసుకోవాలంటే ముందు ఫస్ట్ మనలో ఉన్న క్రిటికల్ పేరెంట్ ముందు కట్ చేసేసుకుని ఆ ఇన్నర్ చైల్డ్ గాయాలన్నీ మానుకుని మనలో ఆథెంటిక్ సెల్ఫ్ ని ఎలా దాన్ని ఎలా పెంపొందించుకోవాలని చాలా బాగా చెప్పారు దేవి గారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఎంత గుర్తుపెట్టుకోవాలి. రేపు అలాగే రేపటి టాపిక్ వచ్చేసి రేపటి 7 రోజు పేరెంట్స్. వీకెండ్ లో సెషన్ లేదు భవాని గారు. సాటర్డే, సండే, మళ్ళీ మండే రోజు. Yes. మండే రోజు సెషన్ వచ్చేసి టాపిక్ వచ్చేసి 7 పేరెంట్ ట్రాప్స్ మాస్టర్. 7 మళ్ళీ ఆ parenting రోజు traps. కలుసుకుందాము. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ భవాని గారు. థ్యాంక్ యూ లావణ్య మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. బాయ్.